ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకి మారుతున్నాయి. రాజకీయ పార్టీలు వ్యూహాలు ఎత్తుగళ్ళు వేస్తున్నాయి. అభ్యర్థులు ఇవాళ ఒక పార్టీలో ఉంటే మళ్ళీ రేపు ఇంకో పార్టీలో ఉంటారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఏ పార్టీలో ఉంటాడనేది కొంత సందేహం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాలు ప్రభావితం చూపుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు ఎత్తుగడలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ వ్యూహాలు ఎత్తుగడలు పన్నుతున్న సందర్భంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేస్తున్న సమయం ఇది, మారుస్తున్నారు ఓవైపు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు మనం అనుకున్నట్టుగా గాలి ఒకవైపే వీచడం లేదు, గాలి అటు ఇటు మారుతూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో గాలి ఎటువైపు, ఈ రాజకీయ గాలి ఎటువైపు వీస్తుంది, ఏ రకంగా సమీకరణలు మారుతున్నాయి? నమస్తే నాగేశ్వర్ గారు. సార్, ఈ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం, మనం గతంలో మాట్లాడుకున్న దానికి ఇప్పటికీ కూడా చాలా వేరియేషన్స్ వచ్చాయి. అభ్యర్థులు అప్పటికి ఇంకా మార్పు జరుగుతుంది. ఇప్పటికి వైఎస్ఆర్సీపీ అయితే చాలామందిని 70 పైగా మార్చింది, ఎంపీలు కూడా చాలామందిని మార్చింది. ఇటు తెలుగుదేశం జనసేన కూటమి కూడా మరింత బలపడుతూ వస్తుంది రోజు రోజుకి. సో ఈ పరిణామాలన్నీ కనుక చూస్తే మనకి అంశాల వారీగా కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా సంక్షేమ పథకాల మీదనే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టింది. ఈ సంక్షేమ పథకాల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉంటుంది? అంటే మీరు అన్నట్లు మనము లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో గాలి ఎటు వీస్తుంది అని మాట్లాడుకున్నాం. ద మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఏంటి అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గాలి మారుతుందా? ఈజ్ ద పొలిటికల్ విండ్ చేంజింగ్? ఈ ప్రశ్నలకు మొదటిగా మీరు అన్నట్లు సంక్షేమ పథకాలు అనేది జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైనటువంటి బేసిస్. అంటే రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోల్డ్ పెట్టుకోవటానికి కారణం సంక్షేమ పథకాలు. అంటే అటువైపేమో హోప్ అంతా టీడీపీ జనసేన పొత్తు, దాని ప్రభావం పైన ఆ ప్రతిపక్షాలు ఆశ పెట్టుకుంటే సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయి అనేటువంటి భావన వైసీపీలో ఉంది. ఇటీవల జగన్ మాట్లాడిన మాటల్లో కూడా చూడండి, మీకు జగనే అనేవాడే లేకపోతే ఈ పథకాలు ఉండవు అనేటువంటి వాదన వైసీపీ పెడుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి గనక ఓడిపోతే పథకాలు ఉండవు అని. అయితే ఇక్కడ సంక్షేమ పథకాలకు వచ్చే వరకు 2-3 డైమెన్షన్ చెప్పాలి. ఒకటి, ఖచ్చితంగా సంక్షేమ పథకాలు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇస్తున్న ప్రత్యేకమైన అంశం ఇప్పటికీ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు సుమారు 2.5 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో నేరుగా పడ్డాయని. సో దానివల్ల ఆటోమేటిక్గా అంత పెద్ద ఎత్తున డబ్బులు ముట్టాక ప్రజలు ఓట్లు వేయరా అనేటువంటి ఒక ప్రధానమైన డైమెన్షన్ ఉంది. మరి ముఖ్యంగా ఈ పథకాల వల్ల ఏమవుతుంది అంటే, ఒక పేద వర్గాలు అంటే భూమి లేని కూలీలు, అణగారిన కులాలు, పై గ్రామీణ పేదలు, నిరక్షరాస్యులు, తక్కువ చదువుకున్న వారు, వృద్ధులు, వయసు పెరిగిన వారు, ఇలాంటి వల్నరబుల్ సెక్షన్స్ అంటాం కదా గోపాల్. ఆ వల్నరబుల్ సెక్షన్ చాలా క్లియర్గా జగన్ వెనకాలన్నారు. అందుకే జగన్ క్లాస్ వార్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారు. పెత్తందారులపైన నా పోరాటం, పేదవాళ్ళే నా సైన్యము అని చెప్పడంలో ఉన్న గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఈ సామాజికంగా ఆర్థికంగా అణగారిన వర్గాలు, శిథిలమైన వర్గాలు చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ఉన్నాయి. అయితే వారిపైన కొన్ని భారాలు ఉన్నాయి కదా, చెత్త పన్ను పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఆటో ట్యాక్స్లు పెరిగాయి, అవన్నీ పెరిగాయి. ఈ ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకున్నారంటున్నారు. కానీ మనకు జరుగుతున్నది ఏంటంటే, ఈ పెరుగుదల ప్రభావము మెయిన్గా మధ్యతరగతి పైన ఎక్కువ ఉంటుంది, పట్టణ ప్రాంతాలు ఎక్కువ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వినిమయం ఎంత ఉంటుంది మీరే చెప్పండి. గ్రామీణ అయితే ఒకటి, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం మాత్రం క్షేత్రస్థాయిలో అంతటా వినిపిస్తున్న ఒక ప్రధానమైన అంశం. అందువల్ల పథకాలకు అనుకూలత ఉంది. అదే సమయంలో పన్నులు, ఈ అంటే మన నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, ఈ డైమెన్షన్ ఉన్నప్పటికీ స్టిల్ పథకాల వైపు జగన్మోహన్ రెడ్డికి మొగ్గు ఉన్నమాట నిజం. సో ఈ పథకాలను ఎగ్జిక్యూషన్ కూడా ఒక ఇన్నోవేటివ్గా, అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా చేరడము, ఇందులో ఎక్కడ మిడిల్ మెన్ లేకపోవడము, తర్వాత యూనివర్సల్ అండ్ సాచురేషన్ స్కీమ్స్. ఇప్పుడు తెలంగాణలాగా సెలెక్టివ్గా కొద్ది మందికే వచ్చే
దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ లాగా కావవి. ఎస్ అవును. సో అందువల్ల ఆ స్కీమ్ల యొక్క నేచర్ రీత్యా కూడా పాజిటివ్ ఉన్న మాట నిజం. కానీ అదే సమయంలో రెండవ డైమెన్షన్ వస్తుంది. సంక్షేమ పథకాలకు సాధారణంగా రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా లేనప్పుడు పథకాలు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తాయి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉన్నప్పుడు, రాజకీయ పరిస్థితులు అంటే ఒకటి తెలుగుదేశం జనసేన కలయిక కావచ్చు, వైసీపీ సిట్టింగ్ల పైన ఉన్న వ్యతిరేకత కావచ్చు, లేదు టీడీపీ జనసేన తరఫున బలమైన అభ్యర్థి ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు ఉదాహరణకు అనంతపురం జిల్లా ఉరవకొండ తీసుకుంటే అక్కడ సంక్షేమ పథకాల ప్రభావం ఒకటే, అది ఉరవకొండ అయినా పులివెందులైనా అది ఎక్కడైనా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేవరకు ఏంటంటే అక్కడ టీడీపీ అభ్యర్థి కేశవ్ ఉన్నాడు, వ్యక్తిగతంగా బలమైన అభ్యర్థి. సో పథకాల వల్ల నీకు పార్టీ వైపు ఉన్న వ్యక్తిగతంగా కేశవ్ పట్ల అనుకూలత ఉండడమే లాస్ట్ ఎలక్షన్లో కూడా గెలిచాడు. అంటే 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ గెలుచుకున్న సమయంలో కూడా మీకు కేశవ్ గెలవగలిగాడు. సో ఇలా ఒక ఉదాహరణగా నేను చెప్పాను. అందువల్ల అభ్యర్థులు బలం అంటే ప్రత్యర్థులు ఎంత బలంగా ఉన్నారు. అంతకు ముందు కేశవ్ ఓడిపోయాడు అంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు కేశవ్ ఓడిపోయాడు. సో ఇలా రాజకీయ పరిస్థితులు గనక డామినేట్ చేసిన చోట పథకాల ప్రభావం తగ్గుతుంది. ఈ రాజకీయ పరిస్థితులు డామినేట్ చేయని చోట పథకాల ప్రభావం డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది, రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా లేని చోట ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే చంద్రబాబు నాయుడు అయినా రెండు రకాల ఒపీనియన్. ఒక ఒపీనియన్ ఏమో టీడీపీకి బలం ఉన్న ప్రాంతాల్లో, వైసీపీ పట్ల వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు అయినా పథకాలు కంటిన్యూ చేస్తాడు కదా. అంటే ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ పథకాల విషయంలో మారింది. ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా మనకి ఈ డైమెన్షన్ వచ్చింది. సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఏంటంటే ఎవరు పథకం మొదలు పెట్టినా వాళ్ళు ఇంకోరు కంటిన్యూ చేయాల్సిందే, ఈ పథకాలను ఆపలేరు అని మార్చుకోవడం. సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఒకటి వచ్చింది, సెన్స్ ఆఫ్ కాంప్లసెన్సీ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు వైసీపీ చెప్పినట్లు జగన్ ఓడిపోతే పథకాలన్నీ పోతాయా, ఆ రకమైన భయం ఇవాళ ప్రజల్లో ఎంత మేరకు ఉంది. కేసీఆర్ పోతే పథకాలన్నీ పోతాయి, కాంగ్రెస్ వస్తే కేసీఆర్ పాపులర్ చెప్పాడు, రైతు బంధుకు దళిత బంధుకు రామ్ రామ్, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు భీమ్ భీమ్ అన్నాడు. కానీ ప్రజలేం భయపడి కేసీఆర్ కోటేలే. సో అందువల్ల ఈ డైమెన్షన్ ఎంత ఉంటుంది అన్నది ఫ్యాక్టర్. తెలుగుదేశానికి కాస్త బలమున్న ప్రాంతాల్లో పథకాలు చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా ఉంటాయనే భావన ఉంది. వైసీపీకి బలమున్న ప్రాంతాల్లోమో చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ పథకాలు ఉంటాయా అనే ప్రశ్న ఉంది. అంటే పథకాలు కూడా ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ సిచ్యువేషన్, ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉండడం ఒక గమనార్హం. అయితే ఓవరాల్గా మాత్రం జగన్కున్న బలం అంటే ప్రభుత్వం పట్ల వివిధ కారణాల రీత్యా అసంతృప్తి ఉంటే దాన్ని కౌంటర్ చేసే బలమైన సంతృప్తినిచ్చే అంశం సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు వైసీపీకి ఇప్పటికీ ఒక ప్రధానమైన సోర్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. రైట్. ఇక్కడ సంక్షేమ పథకాల్లో మీరు అన్నట్టుగా ఓవైపు ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలు మాకు ఈ పథకాలు అనేవి ఆగవు అని అనుకుంటే, అలా అనుకున్న సెక్షన్ కనుక అభ్యర్థులు పార్టీల వారీగా చూస్తారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారు, ఎట్లా చూస్తారంటారు? అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అనేక ఫ్యాక్టర్స్ ఎన్నికలు ప్రభావితం చేస్తాయి. మొదటిది పార్టీకి ప్రభుత్వ పనితీరు. ఎందుకంటే అవునన్నా కాదన్నా మన ఎన్నికలు ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డికి మరోసారి అధికారం ఇవ్వాలా లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలా, ఈ యొక్క పొలిటికల్ క్వశ్చన్ ముందు వస్తుంది. కనుక ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి చాయిస్ ఎవరు అన్నది డెఫినెట్గా ఫస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే పార్టీకి ఉన్న బలాబలాలు. సాంప్రదాయకంగా వారు ఏ పార్టీకి ఓటేస్తున్నారు, పార్టీకి ఉన్న బలాబలా. అంటే ఇప్పుడు తెలుగుదేశం అనుకూలుడు సానుభూతిపరుడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్నీ అందినా కూడా తెలుగుదేశం ఓటేస్తాడు, ఎందుకంటే తెలుగుదేశం సానుభూతిపరుడు కనుక. అందువల్ల తటస్థ సెక్షన్స్ను ఆకర్షించగలగాలి. సో అందువల్ల ఇది పార్టీకి ఉన్న బలం. మూడవది అభ్యర్థికి ఉన్న బలం. సో ప్రభుత్వ పనితీరు విషయంలో పథకాలు ప్రధానమైన అంశంగా ఉంటాయి. సో మిగతా ఏ అంశాలు ఎలా ఉన్నా ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు అంటే పథకాలు, ఇంకా వేరే ఏది లేదు. సో అందువల్ల ఆ పథకాలే ఆయన యునీక్ సెల్లింగ్ ప్రపోజిషన్ కనుక, పథకాలే ఓట్లు తేవాలి కనుక అది యూఎస్పీగా ఉంటాయి. కానీ పథకాలు ఒక్కటే ఎప్పుడు కూడా ఎన్నికల్ని డిసైడ్ చేయవు. ఎన్నికలను డిసైడ్ చేసే క్రమంలో
పార్టీకి ఉన్న బలం, సగటు ఎమ్మెల్యే అక్కడున్న ఎమ్మెల్యేకు ఉన్న బలం, అంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఉన్న బలం, ఇలాంటి స్థానిక అంశాలు, అక్కడ సామాజిక వర్గాలు ఎవరు బలంగా ఉన్నారు, ఆయా సామాజిక వర్గాల రాజకీయ సరళి, పొలిటికల్ బిహేవియర్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ క్షేత్రస్థాయి నాయకులు ఎటువైపు ఉన్నారు, అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ లీడర్స్ ఎటువైపు ఉన్నారు, ఇలాంటి రిబెల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అనేక ఇతర ఫ్యాక్టర్స్ కూడా ప్రభావం చూపుతాయి. సో అందువల్ల డెఫినెట్గా ప్రభుత్వ పనితీరు పథకాలు ఒక ప్రధానమైన అంశమైన ఆ ఒక్క అంశమే ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయం. రైట్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు, భారతదేశంలో కులాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో అయితే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ చాలా కుల సమీకరణలు చాలా ఉంటాయి. సో ఈ ఎన్నికల్లో మనం ఇప్పటివరకు చూసిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఈసారి చాలా కులాలుగా ఖచ్చితంగా విడిపోయారు కూడా ప్రజలు. కొన్ని చోట్ల అయితే ఒక నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ డిసైడ్ చేస్తే వాళ్ళు గెలిచేటటువంటి పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి. సో కులాల వారీగా ఓటింగ్ సరళి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉంటుంది? అంటే మీరు అన్నట్లు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రలో కుల ప్రభావం ఎక్కువ. తెలంగాణలో అభ్యర్థి కులమేది, నేపథ్యం ఏది అని కొంతేమైనా ఇంపాక్ట్ ఉండొచ్చేమో, కానీ ప్రధానంగా క్యాస్ట్ అనేది తెలంగాణలో ఆ స్థాయిలో ప్రభావం చూపలేదు. అఫ్కోర్స్ తెలంగాణకు కూడా రెడ్డీస్ కొంత కాంగ్రెస్ వెనకాల ఉన్నమాట నిజం, ముస్లిం ఓటు కొంత కాంగ్రెస్కి షిఫ్ట్ అయిన మాట నిజం, ట్రైబల్స్ మరీ ముఖ్యంగా లంబాడీ ఓటు కాంగ్రెస్ షిఫ్ట్ అయినా ఈ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా లాయల్ క్యాస్ట్ వైజ్ పొలిటికల్ కన్సాలిడేషన్ తెలంగాణలో తక్కువ. కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా క్లియర్ క్యాస్ట్ కన్సాలిడేషన్ ఉంటుంది. సో అది వెరీ దుర్భేద్యమైన కన్సాలిడేషన్. ఇప్పుడు మీరు కమ్మ ఓటర్లు అడగండి, 80% టీడీపీకి ఓటేస్తారు. సో కమ్ వాట్ మే, చంద్రబాబు నాయుడు పర్ఫార్మెన్స్తో వాళ్ళకి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి పర్ఫార్మెన్స్తో సంబంధం లేదు. మొట్టమొదటిసారిగా రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు ఉచిత విద్యుత్ ప్రామిస్ చేసినప్పుడు కమ్మ రైతాంగంలో చిన్న సన్నకారు రైతులు మొదటిసారి టీడీపీ నుంచి కొంత దూరం అయ్యారు. ఎందుకంటే వారు పేద రైతాంగం కనుక చిన్న సన్నకారు రైతులు ఉచిత విద్యుత్ ప్రభావంతో రాజశేఖర రెడ్డికి అనుకూలంగా ఓటేశారు. కానీ ఇప్పటికీ 80% ఆఫ్ కమ్మాస్ క్లియర్గా టీడీపీ వెనకాల ఉంటారు. 70 to 80% ఆఫ్ రెడ్డీస్ కాంగ్రెస్ వెనకాల ఉండేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ షిఫ్ట్ అయింది. సో అది క్లియర్గా ఈ రెండు కులాలు క్లియర్ కన్సాలిడేషన్. అందుకే ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు, 2 వ్యక్తులు, 2 కులాలు డామినేట్ చేస్తుంటాయి. ఇక కొన్ని మీకు ఎస్సీలో మాలా, మాదిగ వాస్తవంగా షెడ్యూల్డ్ కులాలు ఒకే రకంగా పొలిటికల్ బిహేవియర్ ఉండే. సో చంద్రబాబు నాయుడు రాజకీయ చతురత కూడా ఇందుకు కారణం. సో ఆయన ఎస్సీ వర్గీకరణ డిమాండ్ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ మొదటిసారిగా కాంగ్రెస్ వెనకాలన్న ఎస్సీ ఓటర్లలో ఒక బలమైన సెక్షన్ మాదిగ వర్గాన్ని తమ వైపు తిప్పుకున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు మాదిగల కన్నా మాలలు ఎక్కువ. సో మాలల్లో మాత్రం నా అంచనా, నేను వివిధ సర్వేలు చూసి చెప్తున్నాను గోపరాజు, 80%, 70 to 80% వైసీపీ వెనకాల ఉన్నారు. మాదిగల్లో మాత్రం కంపారిటివ్లీ తక్కువ ఉంటారు. సో అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా కొంత బలంగా ఉంటుంది. అలాగే అర్బన్ ఏరియాస్లో మీకు ఈ తేడా కనబడుతుంది. పట్టణ ప్రాంతాల్లో మాదిగ ఓటర్లలో ఇంకా కాస్త తెలుగుదేశంకు రిలేటివ్లీ బలంగా ఉంది ఎస్సీ ఓటర్లు, మరీ ముఖ్యంగా మాదిగ ఓటర్లు. కారణం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో ఉండే జనరల్ డిస్కంటెంట్ వైసీపీ అనుకూల సామాజిక వర్గాలపై కూడా ప్రభావం పడుతుంది. ఇక మీకు మాలల్లో క్రిస్టియానిటీ పెనట్రేషన్ ఎక్కువ. మీరు తెలంగాణ ఎస్సీ కుటుంబాలకు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కుటుంబాలకు ఒక తేడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ పాలన నుండి తెలంగాణలో నైజాం పాలన ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎస్సీ పాపులేషన్లో క్రిస్టియన్ పెనట్రేషన్ చాలా ఎక్కువ. గ్రామాల్లో కూడా చర్చలు కనబడతాయి. అంటే బై ఫేత్ వాళ్ళు క్రిస్టియన్, కన్వర్జేషన్స్ కూడా చాలా ఎక్కువ. బై ఫేత్ విశ్వాసం రీత్యా వాళ్ళు క్రిస్టియన్స్, కానీ సామాజికంగా షెడ్యూల్డ్ కులాలుగానే ఉంటారు. ఎందుకంటే రిజర్వేషన్స్, ఈ బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయి కనుక. సో మాలల్లో క్రిస్టియానిటీ ఇంకా ఎక్కువ మాదిగలతో పోలిస్తే. అందువల్ల మాలల్లో వాళ్ళతో పాటు క్రిస్టియన్స్, ముస్లిం ఓటు కూడా బలంగా వైసీపీ వెనకాల. అయితే కొంత అర్బన్ ఏరియాస్లో ముస్లిం ఓట్లో కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చేమో, కానీ రూరల్ ఏరియాస్లో క్రిస్టియన్ అండ్ ముస్లిం ఓటు క్లియర్గా వైసీపీ వెనకాల కన్సాలిడేట్ అవుతూ వచ్చింది. సో దీనికి జగన్మోహన్ రెడ్డి ఫేత్ కూడా ఒక కారణం కావచ్చు. సో రకరకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు.
ఆయన చర్చి ఫాస్టర్లకి జీతాలు ఇచ్చిండు, ఇవ్వడం కావచ్చు, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఆ కన్సాలిడేషన్ ఉంది. తర్వాత మీకు కీలకమైందంటే బీసీ ఓటు ఒకప్పుడు పూర్తిగా తెలుగుదేశం డామినేషన్ ఉండేది. టీడీపీ అంటేనే బీసీలు అని ఎన్టీ రామారావు పార్టీ పెట్టాక అనేక మంది ప్రఖ్యాత బీసీ నాయకులు తెలుగుదేశం రాజకీయ పాఠశాలలు ఎదిగి వచ్చారు. ఓ దేవేందర్ గౌడ్, ఓ యనమల రామకృష్ణుడు, ఓ ఎర్రం నాయుడు, ఓ అచ్చెన్నాయుడు, ఇలా చాలామంది ఉన్నారు. మీకు తెలంగాణలో ఆంధ్రలో కూడా పలుకుబడి కలిగిన బీసీ నేతలు ఎమర్జ్ అయ్యారు. సో ఇప్పుడు దేవేందర్ గౌడ్ తెలుగుదేశంలో ఆల్మోస్ట్ నెంబర్ 2గా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు పాలనలో యనమల రామకృష్ణుడు నెంబర్ 2గా ఉన్నారు. టీడీపీ జాతీయ రాజకీయాల్లో ఎర్రనాయుడు కేంద్ర మంత్రిగా కీలక పాత్ర పోషించారు. అందువల్ల బీసీలకు రాజకీయ సాధికారికత ఇచ్చిన పార్టీగా తెలుగుదేశానికి గుర్తింపు. కానీ జగన్మోహన్ రెడ్డి ఫినామినన్ వచ్చాక బీసీ ఓట్లలో కొంత చీలిక వచ్చింది. ఇప్పుడు టీడీపీ వైసీపీ అనేక చోట్ల బీసీ ఓట్ల కొరకు నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడుతుంది. ఎందుకంటే ఈ సోషల్ ఇంజనీరింగ్ వైసీపీ కూడా సమర్థవంతంగా చేసింది. వివిధ కులాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం, కులాల కార్పొరేషన్లు పెట్టడం, వాళ్ళకి నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎక్కువ బీసీలకి ఇచ్చారు. బీసీలకు ఇచ్చారు, నిధులు ఇవ్వకపోవచ్చు. కానీ అవి ఏమవుతుందంటే పవర్ స్ట్రక్చర్లో కొంత మొబిలైజింగ్ చేసేటువంటి ఒపీనియన్ లీడర్ సాటిస్ఫై అవుతారు. పదవులు ఇచ్చారు, నిధులు రాకపోయినా సో ఆ పదవులు క్షేత్రస్థాయి వరకు దాని ప్రభావం ఉంటుంది. అలంకారప్రాయమైనా కానీ ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి నాయకుడు అయినప్పుడు ఆ కులం ఓటర్ల పైన అది ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. సో మా వాడికి ఒక రికగ్నిషన్ వచ్చిందని. అందుకే ఇటీవల సామాజిక సాధికార యాత్రలను జరిపారు. సో ఈ సోషల్ జస్టిస్ పాలిటిక్స్ మన తెలంగాణకు చెందిన బీసీ సంఘ నేత కృష్ణని తీసుకెళ్లి అక్కడ రాజ్యసభ ఇచ్చారు. ఇవన్నీ కూడా క్లెవర్ అటెంప్ట్ టు గార్నర్ బీసీ ఓట్. ఎన్నడూ లేదు 90 పైగా కార్పొరేషన్లకు చైర్మన్లు ఇచ్చారు. అందువల్ల బీసీలకు కంపారిటివ్లీ మీకు బీసీ ఓటు స్ప్లిట్ అవుతుంది. టీడీపీ అంటే సాంప్రదాయకంగా టీడీపీకి ఉన్న బలం వైసీపీకి కూడా ఆ బలం కొంత రావడం కూడా. ఇక బ్రాహ్మణ్ వైశ్య ఓటర్స్, సో ఈ ఓటర్లలో కంపారిటివ్లీ టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఓవరాల్గా కొన్ని కాన్స్టిట్యున్సీలో తేడా ఉండొచ్చు. మరీ ముఖ్యంగా వైసీపీ తరఫున లోయర్ కాస్ట్ వారు అభ్యర్థులుగా ఉన్న చోట వీళ్ళు ప్రొనౌన్స్గా టీడీపీని కానున్నారు. వైసీపీ నుంచి కూడా అప్పర్ కాస్ట్ క్యాండిడేట్స్ ఉన్న చోట బ్రాహ్మణ్ వైశ్య ఓట్లో కొంత తేడా ఉండొచ్చు. అంటే నేను ఐఎమ్ స్పీకింగ్ అండ్ బేస్డ్ ఆన్ సర్టన్ సర్వేస్, అంటే కొంత ఆథెంటిక్గా ఆ నమ్మకం క్రెడిబుల్గా జరిగిన సర్వేల ఆధారంగా చేస్తున్నటువంటి విశ్లేషణ. నియోజకవర్గానికి కొంత తేడా ఉండొచ్చు, కాదని నేను అనలేను. కానీ బ్రాడర్గా చూసుకున్నప్పుడు తేడా. ఇక ముఖ్యమైన కాపు ఓటు. కాపు ఓట్లు ఏమవుతుంది అన్నది రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్ని బలంగా ప్రభావితం చేస్తున్నాయి. 2014లో కాపులు టీడీపీ జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి కోటేశాడు. అంటే ప్రజారాజ్యం ప్రయోగం విఫలం కావడము, రాష్ట్ర విభజన సృష్టించిన అసంతృప్తి, ఒక అనుభవం కలిగిన నాయకుడు కావాలి అన్న హైదరాబాద్ నగరం కోల్పోయిన ఎమోషనల్ సెంటిమెంటు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కాపు ఓటర్లపై కూడా ప్రభావం చూపి టీడీపీకి మొదటిసారిగా 2014లో షిఫ్ట్ అయ్యారు. 2019కి వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యారు. కారణం కాపు రిజర్వేషన్ల విషయంలో జరిగిన తతంగం ప్రహసనం కానీ, కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదన్న భావన కానీ, ముద్రగడ లాంటి వాళ్ళ పట్ల టీడీపీ అనుసరించిన వైఖరి కానీ, ఇవన్నీ పవన్ కళ్యాణ్ టీడీపీతో లేకపోవడం కానీ, ఈ ఫ్యాక్టర్స్ అన్ని వెళ్ళి వైసీపీ బాగా ఎక్కువ ఓట్లు కూడా స్ప్లిట్ అయింది. కాపు ఓటర్లంతా ఒక్కరికే వేస్తారని అనను, బట్ గణనీయంగా వైసీపీకి కూడా కాపు ఓటు షిఫ్ట్ అయింది. ఇప్పుడు 2024లో ఏమవుతుంది? ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి కాపు ఓట్లను ఎక్కువ కనుక తెచ్చుకోగలిగితే కొన్ని నియోజకవర్గాల్లో చాలా గణనీయమైన ప్రభావాన్ని వాళ్ళు చూపగలుగుతారు. అందువల్ల సోషల్ కన్సాలిడేషను, సోషల్ ఇంజనీరింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రధానమైన అంశంగా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ కాపు ఓటుకు సంబంధించి చాలా నియోజకవర్గాలు, ముఖ్యంగా మనకు ఉభయ గోదావరి జిల్లాలు, లేకపోతే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అటు సెట్టిబలిజ, ఇటు కాపులు, వీళ్ళు ఇప్పుడు చాలా కీలకం అయిపోయారు. వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఉంది. ఇప్పుడు జనసేన ఎక్కువ సీట్లు ఇవ్వలేదు, జనసేన ఇచ్చిన సీట్లలో ఒక్క కాపు సీటు కూడా లేదు. సో మరి కాపు నాయకుడు అని చెప్పేసి జనసేన వైపు, టీడీపీ కూటమి వైపు ఉంటారా? కాపు ఓటు టీడీపీకి కన్వర్ట్ అవుతుందా?
అంటే ఇప్పుడు కాపు ఓటు అనేది కూడా యూనివర్సల్గా ఉండదు. ఇప్పుడు మీకు ఉత్తరాంధ్రలో కాపు ఓటు ఒక రకంగా ఉంటుంది, మీకు రాయలసీమలో బలిజా ఒంటరి మెయిన్, ఉత్తరాంధ్రలో శెట్టిబలది మీకు ఈస్టర్న్ వెస్ట్ గోదావరి. శెట్టిబలది డిఫరెంట్, మన దగ్గర గౌడ కాస్ట్తో పోల్చగలిగిన కాస్ట్. మీకు రాయలసీమలో బలిజా ఒంటరి, మీకు కాపు కొంత సినానిమస్. సో మీకు ఉత్తరాంధ్రలోమో తూర్పు కాపు ఉంటారు. సో మీకు సౌత్ కోస్ట్లాంధ్రలో కాపు, రాయలసీమలో బలిజా ఒంటరి కాస్ట్. సో ఇవన్నీ కూడా యూనిఫామ్ ఓటింగ్ ప్యాటర్న్ ఉండాలని లేదు. సో బట్ ముఖ్యమైనది ఎక్కడ వస్తుందంటే సౌత్ కోస్ట్లాంధ్ర, సెంట్రల్ కోస్ట్లాంధ్ర, అంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలు, వీటికి ఆనుకొని ఉన్న ఇతర జిల్లాలు. ఇప్పుడు విశాఖపట్నంలో జిల్లాలో ఈ గోదావరి జిల్లాలకు ఆనుకొని ఉన్న ప్రాంతాలు. సో ఇక్కడ చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ నియోజకవర్గాల్లో కాపులు సిగ్నిఫికెంట్గా న్యూమరికల్గా కూడా స్ట్రాంగ్ ఉంటారు, మోర్ పొలిటికలీ కాన్షియస్గా కూడా ఉంటారు. అందువల్ల కాపు ఓట్లో ఈ రీజనల్ వేరియేషన్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చాలా చోట్ల వైసీపీ కూడా కాపు అభ్యర్థిని పెడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన భీమవరంలో కాపు అభ్యర్థిని పెట్టారు కదా. సో అందువల్ల కాపులు న్యూమరికల్గా ఎక్కువ ఉన్న చోట వైసీపీ కూడా కాపులే పెడుతుంది, వేరే వాళ్ళని పెట్టారు కదా. అందువల్ల మీకు కాపు ఓటు కొరకు గట్టి పోటీ ఉంటుంది. అంటే టీడీపీకి జనసేన పొత్తు వల్ల కాపు ఓటు షిఫ్ట్ కాకుండా ఉండేందుకు వైసీపీ అనేక రాజకీయ వ్యూహాలని అనుసరిస్తుంది. ఇప్పుడు దాంట్లో వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్కు తక్కువ సీట్లు తీసుకున్నాడని, పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను తీసుకెళ్లి కమ్మల కప్పచెప్తున్నాడని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాడని కాపులు ఎందుకు ఓటేయాలని, కాపు నాయకుడు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదని, సో ఇలా రకరకాల క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్స్లో భాగంగా ప్యారలల్గానా లేకుంటే అనుబంధంగానో అది ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళకని హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి కాపు ప్రముఖులు నిరంతరం జనసేనను పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తున్నారు. అది పరోక్షంగా అది వైసీపీకి ఉపయోగపడేది. ఇప్పుడు హరిరామ జోగయ్య కొడుకు వెళ్ళి ఆల్రెడీ వైసీపీలో చేరాడు, ముద్రగడ కూడా వైసీపీలో చేరతారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సో అందువల్ల కాపు నేతల ద్వారా పవన్ కళ్యాణ్ పైన జరుగుతున్న అటాక్ కావచ్చు, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కాపు ఓటు జనసేన ప్రభావం వల్ల ఈ కూటమికి టీడీపీకి షిఫ్ట్ కాకూడదు అనేది ఎత్తుగడ. ఇప్పుడు కమ్మ కాపు సామాజిక వైరుధ్యం ఉంటుంది, సోషల్ కాంట్రడిక్షన్, దాన్ని కూడా ప్లే చేస్తున్నారు. మీకు ఉదాహరణకు వంగవీటి రంగ హత్య కూడా రంగంలోకి తెస్తున్నారు. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చేసి కాపు ఓట్ను షిఫ్ట్ కాకుండా ఉండాలి అన్నది వైసీపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. మీరు అందుకే పవన్ కళ్యాణ్ పైన అటాక్ పెట్టే వాళ్ళంతా కూడా కాపు నేతలు ఉంటారు, మీరు గమనించండి. పేర్ని నాని, అంబటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళే అటాక్ చేస్తుంటారు. సో ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నమాట నిజం. కానీ దీనికి ఏం జరగవచ్చు అంటే, సో ఓవరాల్గా డామినెంట్ పొలిటికల్ థీమ్ అనేది కాపులు ఎటువైపు ఉంటారానికి డిసైడ్ చేస్తుంది. టీడీపీ జనసేన పొత్తు డెఫినెట్గా ఒక డామినెంట్ పొలిటికల్ థీమ్ అవుతుంది. మీకు కాపులంతా జనసేన వెనకాల ఉంటారని కాదు, పవన్ కళ్యాణ్ కాపుల నాయకుడిని కాదు, ఆయన కాపుల కొరకే నేను పార్టీ పెట్టలేదని ఆయనే చెప్తున్నాడు. అందువల్ల కాపు ఓటు టోటల్గా ఒకరి వైపు పడకపోవచ్చు, కానీ డెఫినెట్గా టీడీపీ జనసేనకే కాపు ఓటు కొంత ఎడ్జ్ ఉన్నట్లుగా కనబడుతుంది. అంటే మళ్ళీ చెప్పేది వివిధ సర్వేల ఆధారంగా, సొంత అభిప్రాయము స్వీయ మానసిక దృక్పథంతో చెప్పడం లేదు. సో మన పర్సనల్ ఒపీనియన్ కాదు, క్షేత్రస్థాయిలో వస్తున్న సర్వేల ఆధారంగా జనసేన పొత్తు తర్వాత వస్తున్నటువంటి ఒపీనియన్ వాళ్ళ మీద అటాక్ చేస్తున్నటువంటి సరళి అంటే ఏది చూసినా డెఫినెట్గా మెజారిటీ కాపు ఓటు టీడీపీ జనసేన వెనకాల ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది, విత్ సమ్ ఎక్సెప్షన్స్. కొంత ఎక్సెప్షన్స్ ఉండవచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కానీ వంగా గీతను పిలిపించి మాట్లాడుతున్నారు. ఎట్లా ఆటోమేటిక్ ఇప్పుడు భీమవరంలో వాస్తవంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అనుకున్నారు. సో అక్కడ వాళ్ళ ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసి మిథున్ రెడ్డికి ఈ బాధ్యత చెప్పారు, నువ్వు పవన్ కళ్యాణ్ వెనకాల పడి ఇక్కడ పోటీ చేస్తే అక్కడ. ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తే వంగ గీత గారా లేకుంటే అసలు ముద్రగడ కుటుంబం నుంచి వాళ్ళు తీసుకొస్తారా, ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా ముందుకు వస్తున్నాయి. సో అందువల్ల బాగా కాన్సన్ట్రేట్ చేసి కాపు ఓటు పోకుండా చూడటానికి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాపు నేస్తం లాంటి సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. సో దాన్ని ప్రధానంగా కేంద్రీకరిస్తున్న మాట నిజం. ఎందుకంటే కాపు ఓటు ఏమవుతుందంటే మీకు కాపు ఓటు కూడా జనసేన బలం కూడా పొలిటికల్ జాగ్రఫీ కీలకం. డిస్పర్స్ అయి ఉంటే దాని ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు మీకు కర్ణాటక ఉదాహరణ, కర్ణాటకలో మీకు ఒక్కలిగాలు ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. అంటే బెంగళూరు రీజన్ విత్ ఓల్డ్ మైసూర్. సో బెంగళూరు సిటీ ఫౌండర్ కూడా కెంపగౌడ. సో దాని అక్కడ ఎయిర్పోర్ట్ కూడా కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. సో అందువల్ల బెంగళూరు రీజన్ నుంచి ఓల్డ్ మైసూర్ ప్రాంతం వరకు ఒక్కలిగాలు కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. అందువల్ల జేడీఎస్ ఒక్కలిగా కమ్యూనిటీ బేస్డ్ పార్టీ కనుక వారికి ఎంత వరస్ట్ కేస్ సినారియోలో కూడా కొంత ఓటింగ్ కొన్ని సీట్లు వస్తున్నాయి. అందువల్ల అది కన్సాలిడేటెడ్ ఓటింగ్ వస్తుంది. ఇక్కడ కూడా కాపులు జనసేన అభిమానులు కూడా కొన్ని ప్రాంతాల్లో బాగా కన్సాలిడేట్ అయి ఉన్నారు. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ఈ కాన్స్టిట్యున్సీ తీసుకోండి. ఇప్పుడు మీకు ఒక డామినెంట్ కాస్ట్, న్యూమరికల్లీ స్ట్రాంగెస్ట్ కాస్ట్ కాపునే. సో అక్కడ కాపులు కెన్ ప్లే డిసిసివ్ రోల్. అంటే కాపు ఓటింగ్ అక్కడ ఫలితాలని ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల రియల్ బ్యాటిల్ ఫీల్డ్ ఇవాళ ఎక్కడ ఉందంటే కాపు క్షేత్రంలో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలని కాపులు ఇవాళ శాసించేటువంటి దశకు వచ్చారు. శాసించే దశలో కాపులకు బెనిఫిట్ వస్తుంది అనేది మళ్ళీ అనుమానమే. అంటే ఈస్ట్ వెస్ట్ లో అయితే కొన్ని సీట్లు కాపులకే పరిమితం, వేరే వాళ్ళు డామినెంట్ వాళ్ళే. వాళ్ళు ఎటువైపు ఉంటే అటువైపు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వైసీపీ కాపు కమ్మల మధ్య అగాధాన్ని సృష్టించే ప్రయత్నం గణనీయంగా చేస్తున్నారు. కానీ అది పెద్ద ప్రభావం చూపుతున్నట్టు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో డామినెంట్ థీమ్ టీడీపీ జనసేన కలయిక వైసీపీని ఓడించాలనేటువంటి వారి నరేటివ్నే ఎక్కువ ప్రభావం చూపుతుంది. అయితే మీకు ఎక్కడ సమస్య వస్తే అంటే బలమైన కమ్మ నాయకుడు బలమైన కాపు నాయకుడు కాన్షియన్స్లు ఉన్నారనుకోండి, అక్కడ అభ్యర్థి లేదా పార్టీ పోటీ చేసినప్పుడు ఇంకొకరికి వారు ఎలా రియాక్ట్ అవుతారన్నది కీలకం. అందువల్ల ఇప్పుడు ఉదాహరణకు టీడీపీకి కేటాయించిన సీట్లలో కమ్మల్ డామినేటింగ్గా కనుక వ్యవహరిస్తే కాపు ఓటు దూరం అవుతుంది. కాపులకు కేటాయించిన సీట్లలో కాపులు డామినేటింగ్గా వ్యవహరించారనుకోండి, జనసేన కమ్మ ఓటు దూరం అవుతుంది. అందువల్ల రేపు ఈ సోషల్ కమ్యూనిటీస్ ఎలా అసర్ట్ చేసుకుంటాయి. ఇది 2014లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్న వాతావరణం వచ్చిన సందర్భంలో ఎస్సీలు మాలలు ముఖ్యంగా గ్రామాల్లో భారీగా అసర్ట్ చేసుకున్నారు. మోటార్ సైకిళ్లకు సైలెన్సర్లు పీకేసి మా విజయ యాత్రలు జరిపారు. దాని ఇంపాక్ట్ ఇతర కమ్యూనిటీస్ మీద చాలా వ్యతిరేకంగా పడింది. అంటే యాంటీ మాలా యాంటీ ఎస్సీ కన్సాలిడేషన్ వచ్చింది. మీకు 2019లో కూడా యాంటీ కమ్మ కన్సాలిడేషన్ వచ్చింది. మీకు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా దాన్ని ప్లే చేశారు. సో ఇలాంటి రేపు ఆ కాంట్రడిక్షన్ ప్లే పై ఏదో ఒక కమ్యూనిటీ మా నాయకుడే వస్తున్నాడనే భావనతో మేమే వస్తున్నామన్న భావనతో కనుక డామినేట్ చేస్తే అక్కడ కొంత స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ జాగ్రత్త కనుక టీడీపీ జనసేనలు పడగలిగితే నా అంచనా కాపు ఓటు కూటమికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగానే మనం ఉదాహరణకి చిలకలూరుపేటలో టికెట్లకి ఎవరు డిసైడ్ కాలేదు. అక్కడ పత్తిపాటి పుల్లారావు కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ వైసీపీ ఒక నాయుడికి ఇచ్చింది, మల్లెల రాజేష్ నాయుడు అని. అక్కడ ఉన్నటువంటి విడుదల రజనీని గుంటూరు షిఫ్ట్ చేసింది. సో ఇక్కడ కాపులు కమ్మలు కలిసి పత్తిపాటి పుల్లారావుని గెలిపిస్తారా, లేదంటే మల్లెల రాజేష్ నాయుడు వైపు మిగతా బీసీ కులాలు కానీ ఆయన కమ్యూనిటీ కానీ ఉంటుందా అనేది ఇక్కడ కూడా ఇట్లాంటి నియోజకవర్గాలు కూడా చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. అంటే అలా అక్కడ డెఫినెట్గా అదే వైసీపీ అభ్యర్థి కాపు అయి ఆ ప్లేస్లో టీడీపీ కానీ జనసేన కానీ నాన్ కాపు అయిన చోట కాపు ఓట్లో కొంత స్ప్లిట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అంటే ఆ స్థానిక నాయకునికి ఉండే రిలేషన్స్ ఇవి కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్థానిక నాయకునికి సంబంధాలు ఎలా ఉన్నాయి, ఆ కమ్యూనిటీతో ఎలా ఉన్నాయి, అక్రాస్ ద కమ్యూనిటీ ఎలా ఉన్నాయి, ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి అక్కడ. సో అందువల్ల బట్ ఓవరాల్గా టీడీపీ జనసేన ఆశించేది ఏంటంటే ఈసారి కాపు ఓటు ఎడ్జ్ ఈ కూటమికే ఉంటుందని వాళ్ళు ఆశిస్తున్నారు. వైసీపీ అనుమానపడుతోంది కనుక ఇంత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కేంద్రం చేసుకొని అటాక్ చేయడానికి కూడా కారణం అది. అంటే టీడీపీ జనసేన మధ్య, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య ఆ గ్యాప్ సృష్టించాలనే ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. కమ్మ కాపు కాంట్రడిక్షన్ కూడా బాగా ప్లే చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. రైట్. ఇక్కడ మనం కనుక చూసినట్టయితే ఇక్కడ టీడీపీ జనసేన ఈ రెండు వీటి విక్టరీ మీద
కమ్మ కాపు వైరుధ్యం ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? అంత తీవ్రంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే కమ్మ కాపుల మధ్య ఘర్షణలు ఈ మధ్య కాలంలో లేవు. ఎస్. సో అందువల్ల ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ ఒకప్పట్లాగా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఏం లేవు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటాయి కొన్ని కమ్యూనిటీస్ మధ్య కాంట్రడిక్షన్స్ కూడా. ఇప్పుడు కాపులకు శెట్టి బలిజలకు మధ్య కొంత గ్యాప్ ఉంటుంది, కానీ అక్కడ ఎస్సీస్తో ఉండే కాంట్రడిక్షన్లో వీళ్ళిద్దరు ఐక్యమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అమలాపురంకు జిల్లా పేరు పెట్టడం విషయంలో వీళ్ళు అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు ఒకవైపు ఎస్సీ అసర్షను, మరోవైపు కాపు అండ్ శెట్టి బలిజ వారి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ కూడా తగ్గిపోయి కొట్లాడారు, కన్సాలిడేట్ అయ్యారు. అందువల్ల కాస్ట్ కన్సాలిడేషన్ అనేది ఒకే రకంగా ఉండవు. అందులో ఇప్పుడు ఆ షార్ప్ ఘర్షణలు కూడా లేవు ఒకటి. తర్వాత టీడీపీ జనసేన కలయిక అనేది ఒక పొలిటికల్ బేసిస్ను గత కొంతకాలంగా బాగా వాళ్ళ శ్రేణుల్లోకి తీసుకెళ్ళగలిగారు. అంటే వైసీపీని ఓడించి, ఇదేమో చివరి నిమిషంలో వచ్చిన అలియన్స్ కాదు మనకు. వైసీపీని వ్యతిరేకించాలి అనేటువంటి ఒక బలమైన నరేటివ్ను ఆధారంగా ఈ పొలిటికల్ అలయన్స్ క్రియేట్ చేశారు. అందువల్ల జనసేనకు ఇది సైజబుల్ సీట్స్ తెచ్చుకోవటానికి ఇది మంచి ఆపర్చునిటీ, టీడీపీ గెలవటానికి నిలబడటానికి ఇది మంచి ఆపర్చునిటీ అనే భావన రెండు పార్టీల ఆ శ్రేణుల్లోనూ కార్యకర్తల్లోనూ ఆ రెండు పార్టీల వెనకాల ఉండే బలమైన సామాజిక వర్గాల్లోనూ కల్పించగలిగారు. అందువల్ల ఈ కాస్ట్ల మధ్య ఉండేటువంటి చీలికలు ఘర్షణలు బలమైన పొలిటికల్ ఒపీనియన్ నరేటివ్ ముందు పనిచేయకపోవచ్చు అనే నా అంచనా. అంటే కొన్ని చోట్ల స్పెసిఫిక్గా ఉన్న చోట పనిచేయచ్చు, కానీ ఓవరాల్గా పనిచేయకపోవచ్చు. సో ఇక్కడ ఇంకొకటి అంటే మీరు అన్నట్టుగా ఇందాక కమ్మ కాపు వైరుధ్యం మీద మనం చూస్తుంటే అసలు జనసేన టీడీపీ పొత్తు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉండే అవకాశం ఉండొచ్చు? ఇది డెఫినెట్గా గేమ్ చేంజర్ పొత్తండి. అంటే ఈ స్థాయిలో టీడీపీ వాళ్ళ పోటీ ఇస్తుంది అనే భావన కలుగుతుంది అంటే దానికి ప్రధానమైన కారణం పొత్తే. టీడీపీ జనసేన పొత్తే ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఇంత ఉత్కంఠ ఉండేది కాదు. వైసీపీ టీడీపీ మధ్యనే ప్రత్యక్ష పోటీ ఉండి జనసేన విడిగా ఉంటే, జనసేన బీజేపీ కలిసి ఉంటే ఒక రకంగా జగన్కు ఫోర్గాన్ కంక్లూషన్ అయ్యేది. అంటే గెలుపు దాదాపు రాసిపెట్టి ఉండేది. సో అందువల్ల ఇంత కష్టపడి చెమట ఉడచాల్సిన అవసరం కూడా ఉండేది, ఎందుకంటే టీడీపీ వైసీపీ మధ్య గ్యాప్ అంతుంది. సో జనసేన ఆ గ్యాప్ను పూడ్చింది, కీలకంగా పూడ్చింది కొన్ని నియోజకవర్గాలు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలతో పోల్చినా, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులతో పోల్చినా మీకు 3 రకాలు ఉంటాయి. ఒకటి, వైసీపీకి భారీ మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీస్, అక్కడ ఎవరు కలిసినా ఏం కాదు. సో మీకు గ్రేటర్ రాయలసీమ సంథింగ్ టు వాచ్. గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో జనసేన బలం 2%, 1% మించి ఉండదు. సో గ్రేటర్ రాయలసీమ అంటే ఉమ్మడి 4 రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం. ఈ 6 జిల్లాలు అంటే ప్రాంతాల వారీగా కూడా ఆంధ్రప్రదేశ్ సామాజిక స్థితి, రాజకీయ స్థితి మారుతుంది. 3 ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం. ఇక్కడ కమ్యూనిటీస్ కూడా వేరు. మీరు గమనిస్తే ఇక్కడ తూర్పు కాపులు, కింతల కాళింగ, బొరుగాన కాళింగ, మీకు ట్రైబల్ కమ్యూనిటీస్ ఎక్కువ. సో మీకు కొప్పుల వెలమ, సో ఈ కమ్యూనిటీస్ ఎక్కువ. మీకు ఇక కిందికి వస్తే మళ్ళీ ఈస్ట్ అండ్ వెస్ట్ వస్తే బలంగా కాపు, శెట్టి బలిజ, అఫ్కోర్స్ దళిత్ పాపులేషన్ అంతటా ఉంటారు. సో కృష్ణా, గుంటూరుకు వచ్చేటప్పుడు కమ్మ, కాపు, ఈ కమ్యూనిటీస్ సంఖ్యాపరంగా ఉంటారు. కమ్మలు అంతటా ఉండొచ్చు, కానీ ఇక్కడ గ్యాప్. మీకు మళ్ళీ మీకు ప్రకాశం నుంచి మొదలైతే రాయలసీమ కర్నూలు వరకు కూడా మీకు రెడ్ల డామినేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. సో రెడ్లతో పాటు బలిజ కమ్యూనిటీ ఒక గణనీయంగా ఉంటుంది. సో అందువల్ల ఈ అంటే 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, సెంట్రల్ అండ్ సౌత్ కోస్టలాంధ్ర, మధ్య లేదా దక్షిణ కోస్తాంధ్ర, గ్రేటర్ రాయలసీమ. సో ఈ ప్రాంతాలుగా విడగొట్టినప్పుడు మీకు గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో జనసేన బలం పరిమితం. అంటే కాపు ఓటర్ల పైన ఉన్నంత గ్రిప్ జనసేనకు, కాపు యూత్ ప్రధానంగా, మీకు బలిజ కమ్యూనిటీ పైన ఆ స్థాయిలో లేదు. అందువల్ల అక్కడ మీకు 2%, 1%, 3% ఉంటుంది. మీకు అదే ఈస్ట్ వెస్ట్కి వచ్చే వరకు మినిమం 10% ఉంటుంది. అందుకే ఓవరాల్గా జనసేనకు 6-7% ఓటింగ్ రావడానికి కారణం. సో అందువల్ల అక్కడ
ఏమండి ఒక్క సీటు కూడా గెలిచింది అక్కడ నాకు ఒక్క సీటు కూడా అక్కడే గెలిచాడు. సో ఇప్పుడు మీకు అందుకే టీడీపీ జనసేన పొత్తు గ్రేటర్ రాయలసీమ పైన పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. అంటే వైసీపీకి టీడీపీకి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది. వైసీపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తే తప్ప, అంటే వైసీపీ కన్సిడరబుల్ ఓటింగ్ను కోల్పోతే తప్ప మీకు అక్కడ రాజకీయ పరిణామాలు మారకపోవచ్చు. అంటే వైసీపీ 10% ఓటింగ్ కోల్పోవాలి, మామూలు విషయం కాదు అది. సో అందువల్ల గ్రేటర్ రాయలసీమలో ఉన్న ఆ రకమైన ఓటింగ్ ప్యాటర్న్ మారాలి అంటే ఇక మీకు కాపులు గణనీయంగా ఉన్న ప్రాంతము, అలాగే జనసేనకు బలంగా ఓటింగ్ ఉన్న ప్రాంతము, టీడీపీ కూడా బలమున్న ప్రాంతములో డెఫినెట్గా ఇప్పుడు నువ్వా నేనా అన్న పోటీ ఉంటుంది. ఇప్పుడు మీకు గుంటూరు జిల్లా ఉందనుకోండి, గుంటూరు జిల్లాలో వైసీపీ టీడీపీకి మధ్య నువ్వా నేనా అన్న పోటీ ఉంటుంది. సో ఆ పోటీలో ఉన్నప్పుడు టీడీపీ జనసేన పొత్తు కీలకమైంది. గుంటూరు లోక్సభ సెగ్మెంటే తీసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్లో నాకు గుర్తున్నంత వరకు 6 ఎమ్మెల్యే సీట్లు వైసీపీ గెలిస్తే ఒక్కటే గెలిచినట్టుంది టీడీపీ. ఆ ఒక్కటి కూడా ఇప్పుడు ఆ మద్దాలగిరి ఇటువైపు వెళ్ళాడు, మళ్ళీ వైసీపీ వైపు వెళ్ళాడు. ఇప్పుడు మంగళగిరి తాటికొండ కూడా ఓడిపోయారు మీకు. సో ఇప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు ఇక్కడ ఆ గ్యాప్ ఒకవేళ 3%, 5% లోపల గ్యాప్ ఉందనుకో, టీడీపీ జనసేన కలయికతో ఆ అరిథమెటిక్ అడ్వాంటేజ్ వచ్చి గ్యాప్ దాటిపోతారు. సో అందువల్ల టీడీపీ జనసేన కలయిక మార్జినల్గా వైసీపీకి ఆధిక్యత ఉన్న చోట ఫలితాన్ని తారుమారు చేయగలుగుతుంది. ఇప్పుడు మంగళగిరి ఉంది, లాస్ట్ టైం లోకేష్ ఓడిపోయాడు. సో ఇలాంటి ఉంటుంది. ఇలా చాలా కాన్స్టిట్యున్సీస్లో మీకు ఈస్ట్ వెస్ట్లో ఈ తేడా చాలా ఎక్కువగా ఉంటుంది టీడీపీ జనసేన పొత్తు. సో అందువల్ల టీడీపీ జనసేన పొత్తు యూనిఫామ్గా రాష్ట్రం అంతటా ఒకే రకమైన ప్రభావం చూపదు. కానీ డెఫినెట్గా ఈ పొత్తు బలంగా ఉంటుంది. ఓట్ ట్రాన్స్ఫర్ కూడా గణనీయంగా జరుగుతుంది. ఒక పొలిటికల్ ప్రాతిపదికను ఏర్పాటు చేశారు ఈ పొత్తుకు. అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, ఎట్టి పరిస్థితుల్లో జగన్ మళ్ళీ అధికారంలోకి రాకూడదు అనే బలమైన పొలిటికల్ నరేటివ్ చుట్టూ ఈ పొత్తు నిర్మించబడింది. ఎప్పుడు కూడా పొత్తులు సక్సెస్ ఎప్పుడవుతాయంటే బలమైన పొలిటికల్ నరేటివ్ చుట్టూ నిర్మించబడాలి. ఇప్పుడు మీకు ఈ బలమైన పొత్తు కాకూడదనే వైసీపీ మొదటి నుంచి కూడా కావాలంటే ఒంటరిగా పోటీ చేయాలి. అసలు పొత్తు లేకుండా చంద్రబాబు నాయుడు పోటీ చేయగలడా, ఏదైనా గెలిచాడా, మాక్సిమం ట్రై చేశారు. మాక్సిమం ట్రై చేస్తున్న కారణం అది. అంటే కానీ పొత్తులు మీకు ప్రతి సందర్భంలో సక్సెస్ కావు. మీకు 2004లో కాంగ్రెస్ లెఫ్ట్ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. చంద్రబాబు నాయుడును ఓడించడానికి, ప్రపంచ బ్యాంక్ విధానాల్ని తిప్పికొట్టడానికి కలవాల్సిందే అనే బలమైన రాజకీయ భూమిక ఆ పొత్తుకు కారణం. అంతకుముందు విద్యుత్ ఆందోళన, వామపక్షాలు క్రియాశీలకంగా పనిచేయడం, రాజశేఖర రెడ్డి విద్యుత్ ఆందోళనలో నిరాహార దీక్ష చేయడం, మీకు కాల్పులు బషీర్బాబు జరగడం, ఇదంతా ఒక పొలిటికల్ బేసిస్ క్రియేట్ చేసింది. అందువల్ల ఆ పొత్తు విజయవంతమైంది. కానీ 2009కి వచ్చే వరకు మీకు టీడీపీ, టీఆర్ఎస్, లెఫ్ట్ కలిసింది మహాకూటమి. కానీ మహాకూటమికి పొలిటికల్ బేసిస్ లేదు. అంటే బలంగా రాజశేఖర రెడ్డి ఓడించాలి అనే ఒక బలమైన రాజకీయ ప్రాతిపదిక ఆధారంగా పొత్తు కుదరలే. సమయానికి అవసరమైన రాజకీయ సర్దుబాటు అది. అక్కడ అప్పుడు కూడా ప్రజారాజ్యం కూడా ఆవిర్భవించిన నేపథ్యం కూడా ఉంది. అందువల్ల మీకు అక్కడ ఎఫెక్ట్ మీరు ఆ పొత్తు ఫెయిల్ అయింది మీరు గమనిస్తే. అందువల్ల పొత్తులు ఎప్పుడు సక్సెస్ కావాలని లేవు. మీకు మళ్ళీ 2018లో కూడా ఫెయిల్ అయింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ టీడీపీ కలిస్తే మళ్ళీ ఫెయిల్ అయింది. అంటే రాజకీయ ప్రాతిపదిక బలంగా లేకపోతే పొత్తులు నడవవు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుకో రాజకీయ ప్రాతిపదిక ఉంది. అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే చాలా యాక్టివిటీ కూడా ఉంది. అంటే గత కొన్ని నెలలుగా టీడీపీ జనసేన కలిసి కార్యాచరణ ఉంది. చాలా కీలకమైన సమయంలో తెలుగుదేశానికి అండగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పట్ల టీడీపీ శ్రేణుల్లో కూడా సానుకూలత ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో ఉండడం, చాలా కాలంగా జనసేన టీడీపీతో పోతాం అనే క్లియర్ మెసేజ్ ఇవ్వడం వల్ల దీన్ని వ్యతిరేకించేవాడు ఎవడన్నా జనసేనలో ఉన్నవాడు పక్క జరిగిపోయాడు, సైడ్ లైన్ అయిపోయాడు. ఇక లాభం లేదు, మా నాయకుడు పోతాడు టీడీపీతో అని. అందువల్ల టీడీపీ జనసేన పొత్తు పొలిటికల్ బేసిస్ ఉండడం వల్ల ఆ పొలిటికల్ బేసిస్ను బలంగా జనంలోకి రెండు పార్టీలు తీసుకెళ్లడం వల్ల రెండు పార్టీలకు కూడా అనివార్యత ఏర్పడడం వల్ల అంటే విన్ విన్ సిచ్యువేషన్. ఇలా పొత్తే లేకపోతే టీడీపీ అధికారంలోకి వస్తుందని కలలు కూడా కనలేదు.
ఎస్ పొత్తే లేకపోతే జనసేన బలంగా అసెంబ్లీలో ఎంటర్ కాలేదు. ఎస్ ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ మన అనుభవం ఉంది, పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. అవును. అందువల్ల పొత్తుల పట్ల రెండు పార్టీల్లోనూ ఇది మనకు ప్రయోజనకరము అని. తర్వాత పొలిటికల్ అరిథమెటిక్ కూడా స్పష్టంగా కనబడుతుంది. మీకు భీమవరం ఎగ్జాంపుల్ తీసుకుంటే 70,000 ఓట్లతో లాస్ట్ టైం వైసీపీ గెలిచింది. పవన్ కళ్యాణ్కి 62,000 ఓట్లు వచ్చాయి. 8,400 ఓట్లు తేడా అనుకుంటా అప్రాక్సిమేట్ గా. సో అక్కడ టీడీపీ అభ్యర్థి 54,000 ఓట్లు వచ్చాయి. సో కళ్ళ ముందు కనబడుతున్నాయి రెండు పార్టీలకు, వీళ్ళు కలిస్తే మనం గెలుస్తాను. సో ఇంత కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు పార్టీల మధ్య ఐక్యత ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది. సో మీరు అన్నట్టుగా పొత్తులైతే చాలా గట్టిగా ఉన్నాయి. మరి టీడీపీ జనసేన పొత్తు స్ట్రాంగ్గా ఉంది, కానీ పొత్తు బాగానే ఉంది, కానీ మరి ఓట్లు బదలాయింపు అవుతాయా? ఓట్లు ట్రాన్స్ఫర్ అయితే రాజకీయ ప్రాతిపదిక బలంగా ఉన్నప్పుడు, అవసరము ప్రయోజనము మ్యూచువల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా పొత్తు సక్సెస్ అవుతుంది, ఓట్ల బదిలీ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నా అంచనా టీడీపీ జనసేన నుంచి మోర్ దెన్ 90% ఓటర్స్ టీడీపీకి వేస్తారు. ఇంకేమైనా కొద్దిగా తేడా ఉంటే టీడీపీ టు జనసేన తేడా ఉంటుంది. మీకు జనసేన టు టీడీపీ 90% ఎబోవ్ ట్రాన్స్ఫర్ అయితే టీడీపీ టు జనసేన అంత ట్రాన్స్ఫర్ కాదు, 70-80 వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. కారణం ఏంటంటే టీడీపీ బలమైన పార్టీ. ఎందుకంటే టీడీపీ బలమైన పార్టీ కనుక కంపారిటివ్లీ జనసేనతో పోలిస్తే టీడీపీకి చాలా కాలంగా నాయకత్వం డెవలప్ అయింది. మీకు జనసేనకు నాయకత్వం లేదు. మీరు జనసేనలో మీకు కనబడేది ఎవరు అంటే పవన్ కళ్యాణ్, ఆదరణ మనోహర్ కనబడతారు. సో అందువల్ల టీడీపీకోమో క్షేత్రస్థాయి వరకు బలమైన నాయకత్వం ఉన్నారు. టీడీపీలో ఆస్పిరేషన్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు పొత్తు 5 ఏళ్ల కింద లేదు. సో వాళ్ళు అక్కడ జనసేనతో పొత్తును వల్ల మేము నష్టపోతున్నామన్న భావన టీడీపీ నాయకత్వంలో ఉంటుంది. కానీ జనసేన నాయకత్వంలో అది ఉండదు పొత్తు వల్ల. ఎందుకంటే వాళ్ళు అక్కడ మేము గెలుస్తామన్న భావన లేరు. అంటే మా సంతగా గెలుస్తాము, మేము సంతగా పోటీ ఇవ్వగలమన్న భావన తెలుగుదేశం నాయకులు ఉంటుంది, జనసేన నాయకులు ఉండదు. అందువల్ల జనసేన నుంచి టీడీపీకి ఓట్ ట్రాన్స్ఫర్ 90% ఎబో జరుగుతుంది. కానీ టీడీపీ టు జనసేన ఓట్ ట్రాన్స్ఫర్ మాత్రం 70-80% వరకు జరగచ్చు. దీన్ని టీడీపీ కేంద్రీకరించకపోతే, అంటే జనసేనకు కూడా పూర్తి స్థాయిలో ఓట్ ట్రాన్స్ఫర్ ఇన్ష్యూర్ చేయకపోతే డెఫినెట్గా నష్టమవుతుంది. కానీ పొలిటికల్ బేసిస్ ఉన్నప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ గణనీయంగా జరుగుతుంది. దానికి తెలంగాణ ఉదాహరణ మనకు కొత్తగూడెంలో సిపిఐ పోటీ చేసింది. కాంగ్రెస్ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, జలగం వెంకట్రావుకు పడుతుందా, ఇలా చాలా చర్చలు జరిగినాయి. కానీ లాస్ట్కి మీకు సిపిఐ గెలిచింది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళికి కొత్తగూడెంలో ఓటింగ్ సరళి పెద్ద తేడా లేదు. అందువల్ల కాంగ్రెస్ ఓటు సిపిఐకి బదిలీ అయ్యాయి కదా. సో అందువల్ల బలమైన పొలిటికల్ ప్రాతిపదిక ఉన్నప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. కొంత ఇన్స్టెంట్ బట్స్ ఇప్పుడు నేను చెప్పినట్లు కొంత తేడాలు ఉండొచ్చు, కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా కొన్ని తేడాలు ఉంటే ఉండవచ్చు. ఎస్, ఖచ్చితంగా ఇక్కడ ఒకవైపు పొత్తుల ప్రభావం ఈ రకంగా ఉంటే, రెండో వైపున అభ్యర్థులు ఇప్పటికే టీడీపీ జనసేన ప్రచారం చేస్తుంది అభివృద్ధి మీద. వాళ్ళు అభివృద్ధి మేము మేనిఫెస్టోలో పొందుపరిచిన 99 అంశాలు 99% నెరవేర్చని వైసీపీ చెప్తోంది. మరోవైపు అభివృద్ధి చాలా కీలకంగా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అన్న భావన ఎలా ఉండబోతుంది? అందుకే ఈ మధ్య మీరు వైసీపీ అడ్వర్టైజ్మెంట్ చూడండి, పదే అభివృద్ధి సంక్షేమం రెండింటినీ తీసుకెళ్తున్న జగన్ ప్రత్యేకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు మీరు గమనిస్తే. సో ఎందుకంటే అభివృద్ధి జరగలేదు అన్న భావన ప్రజల్లో చాలా బలంగా ఉంది. మీరు ఏ సర్వేలైనా తీయండి, గ్రామాలకు వెళ్ళండి, మెయిన్గా రోడ్లు లేవు, లేకుంటే డ్రైనేజీ పనులు లేవు, డెవలప్మెంట్ వర్క్స్ లేవు అన్న భావన చాలా ఎక్కువగా ఉంది. సో అందువల్ల అది నిజమా అబద్ధమా అనే డిబేట్ కన్నా కూడా ప్రజల పర్సెప్షన్ ఏంటి. ఇప్పుడు మీకు తెలంగాణలో ఉపాధి అవకాశాలు రాలేదు అన్న భావన బలంగా ఉంటాయి. పెద్ద ఎత్తున చెప్పుకునే ప్రయత్నం చేసి మేము 150,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ 10 ఏళ్లలో ఇచ్చింది ఎంత, 20,000 30,000 ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాలు ఎక్కడ ఇచ్చారు, ఎన్ని చెప్పినా కూడా అల్టిమేట్గా ప్రజల అభివృద్ధి జరగలేదన్న భావనతోనే ఉన్నారు. రాలేదన్న భావనతోనే ఉన్నారు. ఉపాధి అనేది బీఆర్ఎస్ బయట చేసింది. అందువల్ల మీకు అభివృద్ధి అనేది చాలా ప్రొనౌన్స్డ్గా ఉన్నప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఉదాహరణకు తెలంగాణ ఓటింగ్ తీసుకుంటే, మీకు హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్ తిరుగులేని విజయాలు సాధించింది.
మీరు గమనిస్తే మీకు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గెలుపు లేదు. సో అంటే హైదరాబాద్ నగర అభివృద్ధి బీఆర్ఎస్కు డెఫినెట్గా అడ్వాంటేజ్గా వచ్చింది. గ్రామీణ ప్రాంతాలు అంటే పథకాల ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోమో బీఆర్ఎస్ ఓడిపోయింది. పథకాల ప్రభావం తక్కువగా ఉండే హైదరాబాద్ మహానగరంలో గెలిచింది. అందువల్ల వెల్ఫేర్ ఎంత కీలకమో డెవలప్మెంట్ కూడా అంతే కీలకం. సో డెవలప్మెంట్ రెండు రకాల కీలకం. ఒకటి ప్రజలకు నేరుగా అది ఉపయోగపడడం, రెండవది రాజకీయ యంత్రాంగానికి గ్రీజింగ్ ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒక రోడ్డు శాంక్షన్ అయిందనుకోండి, ఆ రోడ్డు కాంట్రాక్ట్ ఎవరు తీసుకుంటాడో స్థానిక పార్టీ నేత, అధికార పార్టీ నేతకే ఉంటుంది. అది ఇండైరెక్ట్గానే ఉంటుంది, బినామీల పేర్ల మీద ఉంటుంది. తర్వాత దానికి కంకర ఓ పార్టీ నాయకుడే పోస్తాడు, దానికి సిమెంటు ఇంకో పార్టీ నాయకుడే సప్లై చేస్తాడు, లేబరు ఇంకో పార్టీ నాయకుడు. సో అందువల్ల ఈ అధికార పార్టీ యంత్రాంగం కూడా గ్రీజింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు సంతృప్తితో ఉంటారు, మాకు కూడా ఇందులో షేర్ వచ్చింది అని. అందువల్ల డెవలప్మెంట్ అనేది చాలా కీలకమైన పొలిటికల్ ఫంక్షన్. అది అంటే విత్ ఇన్ ద పార్టీ సంతృప్తిపరచడానికి, ఓటర్లను కూడా సంతృప్తిపరచడానికి. అయితే అది ఎంత మేరకు ప్రభావం చూపుతుంది? ఎందుకంటే వైసీపీ కోర్ సపోర్ట్ బేస్ ఏమో పేదలు. పేదలకు ఈ డైరెక్ట్ స్టేక్స్ ఉండవు. మీకు ఇప్పుడు నేను ఓ అద్భుతమైన రోడ్ వేసాను అంటే ఆ రోడ్డు పేదలు ఎంత మేరకు దానికి ఇంపాక్ట్ పడతారు అంటే వాళ్ళకు అకౌంట్లో పడుతున్న డబ్బుల కన్నా కూడా రోడ్డు లేదు అనే భావనకు రియాక్ట్ అవుతారా? భావన ఉన్నమాట నిజం. మీకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు సరిగా జరగడం లేదు అనేది చాలా చోట్ల ఉంది. అంటే వైసీపీకి బాగా బలమున్న చోట్ల కొంత తక్కువ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఉంది. కానీ అది ఎంత మేరకు పొలిటికల్ అంశంగా మారుతుంది? అందువల్ల ఒక భావన ఉండడం వేరు, ఆ భావన రాజకీయ అంశంగా మారడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. భావన ఉన్నంత మాత్రానే రిజల్ట్ ఉండదు, ఆ భావన పొలిటికల్ అంశంగా ఉండాలి. అందువల్ల అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి జరగలేదు సరిగా అన్న భావన, అభివృద్ధి కన్నా సంక్షేమం పైనే కేంద్రీకరించారన్న భావన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఉంది. కానీ దాని కొరకు జగన్ శిక్షిస్తామా అనే భావన రావాలి. అది పట్టణ ప్రాంతాల్లో కనబడుతుంది. అందుకే మీరు గమనించండి, పట్టణ ప్రాంతాల్లో విద్యావంతుల్లో యువకుల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత. మీరు ఇప్పుడు మీకు తెలంగాణలో ఎలాగైతే ఏజ్ తక్కువ ఉన్న కొద్దీ టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నారు, ఏజ్ ఎక్కువ ఉన్న కొద్దీ అనుకూలంగా ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఏ సర్వే అన్న తీయండి, ఇదే ట్రెండ్. అంటే యంగ్ ఓటర్ కనిపించాలి, డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఇది ప్రధానమైనది. ఏజ్ ఓటర్ కోమో వెల్ఫేర్ అవుతుంది. ఎందుకంటే ఓల్డ్ ఓటర్ ఏమో కన్ఫర్మిస్ట్ ఉంటాడు, యంగ్ ఓటర్ ఏమో రిబెలియస్ ఉంటారు. యంగ్ ఓటర్ ఏమో క్వశ్చన్ చేసే సైకాలజీ ఉంటుంది, ఓల్డ్ ఓటర్ ఏమో బతకడం అనేది వాళ్ళకు కొంత డిప్లొమాటిక్గా మారిపోతారు, అంటే వాళ్ళు అడాప్ట్ అవుతారు. యంగర్ ఓటర్ అడాప్ట్ కాడు. అందువల్ల మీరు యంగ్ ఎడ్యుకేటెడ్ అర్బన్ ఓటర్ ఈ డెవలప్మెంట్ లేదన్న నరేటివ్ వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మీకు గమనించండి, పట్టభద్రుల నియోజకవర్గాల్లో రాయలసీమలో కూడా టీడీపీ గెలిచింది. మూడు చోట్ల టీడీపీ గెలిచింది, అందులో రాయలసీమలో కూడా గెలిచింది. సో అందువల్ల అదొక ఇండికేటర్. అంటే డెవలప్మెంట్ లేదు అన్న నరేటివ్, డెవలప్మెంట్ సరిగా జరగలేదన్న భావన సార్వత్రికంగా ఉన్నప్పటికీ అది ప్రభావం సార్వత్రికంగా చూపదు. అంటే యంగ్, అర్బన్, మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఈ ఓటర్ల పైన ఎక్కువ చూపడుతుంది, రూరల్ పూర్ ఓటర్ పైన తక్కువ చూపడుతుంది. మళ్ళీ మెన్ ఉమెన్లో కూడా తేడా ఉంటుంది. మీకు డెవలప్మెంట్ ఫ్యాక్టర్ మెన్ పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది, కానీ ఉమెన్ పైన అంత ఎక్కువ ప్రభావం చూపదు. అందుకే మీకు వైసీపీకి ఈ జెండర్ డిఫరెన్స్ కూడా ఉంది. ఉమెన్ ఓటర్స్ గణనీయంగా ఓటేస్తున్నారు. ఈవెన్ తెలంగాణలో కూడా మీరు బీఆర్ఎస్కు ఉమెన్ ఓటర్స్ ఎక్కువ ఓటేశారు. అందువల్ల ఉమెన్ ఓటర్ వెల్ఫేర్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, మేల్ ఓటర్ డెవలప్మెంట్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా మీకు ప్రభావితం చూపుతాయి. కానీ ఇప్పుడు ఈ ఓటర్లు ఏపీలో మెన్ ఓటర్లు ఎటువైపు ఉండే అవకాశం? ఖచ్చితంగా ఉమెన్ ఓటర్లో వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది. అంటే యూనిఫామ్గా ఒక పొలిటికల్ ఒపీనియన్ చాలా మేరకు ఉంటుంది. మీకు మెన్ ఉమెన్ల మధ్య రాడికల్గా 50% తేడా ఏమి ఉండదు. సో అంటే ఉమెన్ 30% ఒకవైపు ఉంటే ఉమెన్ 60% ఒకవైపు, మెన్ 30% ఒకవైపు ఎప్పుడు ఉండరు. సో యూనిఫామ్ మెన్ అయినా ఉమెన్ అయినా ఒక జనరల్ పొలిటికల్ ఒపీనియన్ ఉంటుంది. దానికి అదనంగా ఏమవుతుంది అంటే కొంత చేంజ్ ఉంటుంది. నా అంచనా ఖచ్చితంగా మేల్ ఫీమేల్లో తేడా ఉంటుంది. ఫీమేల్ ఓటర్స్ వైసీపీకి కొంత ఎక్కువగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే సంక్షేమ పథకాలు, ఇప్పుడు అమ్మ ఒడి ఇలాంటి పథకాలు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి.
సో అందువల్ల డెఫినెట్గా సంక్షేమ పథకాల ప్రభావంతో ఉమెన్ ఓటర్స్ జగన్ వైపు వైసీపీ వైపు కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, ఇక్కడ మీరు అన్నట్టుగా ఉమెన్ మెన్ కనుక చూసుకున్నట్టయితే మరోవైపు రూరల్ అర్బన్ ఇది చాలా కీలకం. ఎందుకంటే రూరల్లో డెవలప్మెంట్ అర్బన్లో డెవలప్మెంట్ మనం ఇందాక తెలంగాణ కంపేర్ చేసాం. హైదరాబాద్లో ఎట్లా ఉంటే దాదాపు సిటీ అంతా వాళ్ళే బీఆర్ఎస్ఏ గెలిచింది దాదాపుగా, అంటే ఎంఐఎం మినహాయిస్తే ఒక్క బీజేపీ గెలిచింది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి రూరల్ అర్బన్లో కూడా డెవలప్మెంట్ ఏమి లేదు, రూరల్లో కూడా డెవలప్మెంట్ ఏమి లేదు. రూరల్లో పథకాలు వచ్చినాయి, అర్బన్లో కూడా పథకాలు వచ్చినాయి. ఇప్పుడు మనకి చౌక దుకాణానికి సంబంధించిన నిత్యావసర వస్తు సరుకులు ఈవెన్ అర్బన్లో కూడా ఇంటింటికి తీసుకుపోయి ఇచ్చారు. సో అంటే కొన్ని ఫ్యాక్టర్స్ కామన్ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు రిలేటివ్లీ రూరల్ ఓటర్స్కి ఎక్కువ వెళ్తాయి. ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా ఉంది, అది క్లియర్గా గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువగా పోతుంది. ఎందుకంటే అక్కడే వ్యవసాయం ఎక్కువ ఉంటుంది కనుక కంపారిటివ్లీ. అంటే ఆ రైతులు వ్యవసాయం ఎక్కువ ఉన్న వాళ్ళ అర్బన్ ఏరియాలో కూడా ఉండొచ్చు, కానీ కంపారిటివ్లీ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అయితే తెలంగాణలో మరి గ్రామీణ ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ ఎక్కువ ఓడిపోయింది. దానికి కారణం ఏంటంటే పథకాల స్వభావం బట్టి. ఇక్కడ ఓడిపోవడానికి కారణం మనం గతంలో మాట్లాడుకున్నట్లు రైతు మందు పెద్ద రైతులకు కూడా ఇవ్వడం వల్ల చిన్న సన్నకారు రైతులు బాగా వ్యతిరేకించారు. అలాగే దళిత బంధు రాని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. దళిత బంధు పట్ల ఇతర సామాజిక వర్గాలు కూడా వ్యతిరేకత, డబుల్ బెడ్రూమ్ల పైన వ్యతిరేకత వచ్చింది. కళ్యాణ లక్ష్మిలో అవినీతి 10,000 రూపాయలు అడగడము ఇలాంటివి కూడా వ్యతిరేకమైంది. కానీ ఆ ఫ్యాక్టర్స్ అక్కడ ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ ఉండడము, డీబీటీ ఎక్కువ ఉన్నారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే డైరెక్ట్గా అకౌంట్లో జమ అయ్యేది. కంపారిటివ్లీ ఆ రకంగా మిడిల్ మెన్ రోలు పథకాలపైన లేదా సెలెక్టివ్గా కొద్దిమందికి అంది కొద్దిమంది రాకపోవడము అనే డైమెన్షన్స్ లేవు కనుక నా అంచనా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ కంపారిటివ్లీ బలంగా ఉంటుంది. అంటే పథకాల ప్రభావం ఒకటి, అలాగే వైసీపీకి బలంగా లాయల్గా ఉన్న సామాజిక వర్గాలు కూడా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు వారికి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలు, ఈ ఓటర్స్ ఎక్కువ. మీకు ఈ ఓటర్స్లో నీకు గణనీయంగా వైసీపీకి అనుకూలంగా ఉంది. సో అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి డెఫినెట్గా ఎడ్జ్ ఉంటుంది. సో పట్టణ ప్రాంతాలకు వచ్చే వరకు డెఫినెట్గా కొంత వ్యతిరేకత ఉన్నమాట నిజం. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ నరేటివ్ కూడా అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది. అలాగే ఈ పన్నుల వార్తలు అంటే మీకు విద్యుత్ ఛార్జీలకు కానీ నిత్యావసర ఇన్ఫ్లేషన్ ప్రభావం కూడా అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది మీకు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది. సో అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో సగటున వారి వినిమయ కెపాసిటీ తక్కువ ఉంటుంది, వినిమయం తక్కువ ఉంటుంది. అందువల్ల ఇన్ఫ్లేషన్ ప్రభావం కంపారిటివ్లీ వాళ్ళపైన తక్కువ ఉంటుంది. అంటే వారు ఎక్కువ ఇబ్బంది పడతారు కానీ వాళ్ళ వినిమయం తక్కువ ఉండే అంత ప్రొనౌన్స్గా మీకు అర్బన్ ఏరియాస్లో ఇన్కమ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఇప్పుడు ఉదాహరణకు ఫ్యూయల్ ఛార్జెస్ ఉన్నాయి. ఫ్యూయల్ ఛార్జెస్ పెరగడం వల్ల అర్బన్ ఏరియాస్ ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. రూరల్ ఏరియాస్కి ఏమి ఇబ్బంది, వాళ్ళకి ఫ్యూయల్ కాస్ట్ ఎంత ఉంటుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ మాత్రం మీకు రూరల్ ఏరియాస్ పై కూడా ప్రభావం చూపుతుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల అర్బన్ ఏరియాస్కు వైసీపీ కొంత ఛాలెంజ్ ఎదుర్కొంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కంపారిటివ్లీ రిలేటివ్లీ బెటర్ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. రైట్. అయితే ఈ రూరల్ అర్బను, మేల్ ఫిమేలు, కాస్ట్ ఇవన్నీ కూడా ఒక డామినెంట్ పొలిటికల్ వేవ్ రానంత కాలమే. డామినెంట్ పొలిటికల్ వేవ్ గనక వచ్చిందనుకోండి ఇవన్నీ ఓడగొట్టాలని ఒక డిసైడ్ అయ్యారంటే ఇక ఓడగొట్టాలన్నా గెలిపించాలన్నా కూడా ఓడగొట్టాలి, గెలిపించాలి. బలమైన అభిప్రాయం గనక బలమైన రాజకీయ గాలి వీస్తే ఇవన్నీ సెకండరీ అవుతాయి. అప్పటి వరకే అంటే ఒక పొలిటికల్ డామినెంట్ వేవ్ క్రియేట్ అయ్యేంత వరకు ఈ ఫ్యాక్టర్స్ కొద్దిగా ఎక్కువ ప్రభావం చూపుతాయి. రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిలో తేడా ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చండి? అంటే గత చరిత్ర చూసినా ప్రస్తుత పరిస్థితి చూసినా తేడా ఏమి ఉండదు. మీకు తెలంగాణ, మీరు అడిగిన క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ పొరుగున ఉన్న 3 రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళి, లోక్సభ ఎన్నికల ఓటింగ్ సరళి గణనీయంగా తేడా ఉంది. ఇందులో తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలు విడివిడిగా జరిగాయి. 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 2019లో లోక్సభ ఎన్నికలు జరిగాయి.
ఒరిస్సాలో లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి జరిగాయి. ఎస్ కానీ మీరు ఈ మూడిట్లో చూస్తే తెలంగాణలో బీజేపీ బెటర్ పర్ఫామ్ చేసింది, కాంగ్రెస్ బెటర్ పర్ఫామ్ చేసింది లోక్సభ ఎన్నికల్లో ఎస్ కంపేర్ టు అసెంబ్లీ. అంటే, అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు తెలంగాణ టీఆర్ఎస్ తెచ్చుకుంటే మీకు ఇక్కడ 9 సీట్లు తెచ్చుకోగలిగింది బీఆర్ఎస్. అదే ఒక్క సీటు ఉన్న 5లో 4 పోయి ఒకటే మిగిలితే బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలిచి 7% ఓటింగ్ కాస్త 14% ఓటింగ్ అయింది. ఈవెన్ కాంగ్రెస్ కూడా చతికిల పడిన తర్వాత కూడా 3 సీట్లు గెలుచుకుంది. ఎస్ వాస్తవంగా కాంగ్రెస్ కొంత ఇంకా గట్టిగా పనిచేస్తే 5-6 వచ్చేవి. ఎస్ సో అందువల్ల తేడా మీకు తెలంగాణలో కనబడేది. అలాగే ఒరిస్సాలో కూడా బీజేపీ లోక్సభ ఎలక్షన్లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే. కర్ణాటకలో కంప్లీట్ డిఫరెంట్. మళ్ళీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే మిగిలింది. కానీ మళ్ళీ లోక్సభ ఎన్నికలకు వచ్చేవరకు 28 సీట్లు 25 గెలుచుకుంది. సో అందువల్ల ఈ 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళికి లోక్సభ ఎన్నికల ఓటింగ్ సరళికి తేడా ఉంది. కారణం ఇక్కడ జాతీయ పార్టీలు ఉండడం వల్ల. మీకు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో మనకు బీజేపీ కాంగ్రెస్, ఒరిస్సాలో కూడా కాంగ్రెస్ బీజేపీలు వర్సెస్ బిజు జనతాదళ్ ఉండడం. సో అందువల్ల జాతీయ పార్టీలు ఉన్న చోట ఏమవుతుంది అంటే జాతీయ రాజకీయాల ప్రభావం ఉంటుంది. సో జాతీయ రాజకీయాల ప్రభావం వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. కానీ ప్రధానమైన పోటీ ప్రాంతీయ పార్టీల మధ్య ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు తేడా ఉండదు. మీరు తమిళనాడులో కూడా 2 ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ, ఏడీఎంకే డిఎంకే. అందుకే మీరు అక్కడ చూడండి అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు తేడా ఉండదు. మీరు అలాగే మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా 2 జాతీయ పార్టీలు బలహీనం, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. ప్రధాన పోటీ 2 ప్రాంతీయ పార్టీల మధ్యనే ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు పెద్ద తేడా ఉండదు. సో అందువల్ల గతంలో తేడా లేదు, ఇప్పుడు కూడా తేడా ఉంటుంది అనుకోను. మీరు చూడండి మోడీ పర్ఫార్మెన్స్ పైన సానుకూలంగా ఉన్న చోట కూడా బీజేపీకి ఓటింగ్ ఏం లేదు. విచిత్రం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభ ఎన్నికలకు లేదు, మీకు బీజేపీకి ఎక్కడా లేదు. ఈవెన్ కాంగ్రెస్ కూడా ఓటింగ్ లోక్సభ ఎన్నికల్లో చాలామంది ఆశిస్తున్నది ఏంటంటే లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కాంగ్రెస్ కాస్త మెరుగవుతుందా అని చూడాలి. బట్ స్కోప్ అయితే కంపారిటివ్లీ తక్కువనే కనబడుతుంది. అందుకు కారణం ఏంటంటే 2 జాతీయ పార్టీలు వీక్గా ఉండడం వల్ల నేషనల్ నరేటివ్ ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎలక్షన్స్పై లేదు. లోక్సభ ఎలక్షన్స్లో కూడా రీజనల్ నరేటివ్ డామినేట్ చేస్తుంది. అందువల్ల రీజనల్ నరేటివ్ డామినేట్ చేసినప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు తేడా కనబడదు. నేషనల్ నరేటివ్ డామినేట్ చేసినప్పుడు మాత్రమే ఆ తేడా వస్తుంది. రైట్. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ 2 జరుగుతున్నాయి. కానీ మోడీ పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది? మనకి ప్రత్యేక హోదా కాడ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఇక్కడ బీజేపీకి మోడీ ప్రభావం వల్ల బీజేపీకి ఓట్లు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, మోడీ విస్తృతమైన పర్యటన చేస్తున్నారు. తెలంగాణకి ఇన్నిసార్లు వచ్చిన మోడీ మాత్రం ఆంధ్రప్రదేశ్కి అన్నిసార్లు రాలేదు. కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి స్టేట్స్ లేవు కనుక కూడా రాలేదు. రైట్. సో ఇప్పుడు ఈ మోడీ ప్రభావం కానీ బీజేపీకి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభావం? అంటే మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ రావాలంటే బీజేపీ విడిగా పోటీ చేస్తుందా, పొత్తుతో పోటీ చేస్తుందా? అదొక కీలకమైన. పొత్తుగా పోటీ చేస్తే ఒక రకమైన ప్రభావం ఉంటుంది, విడిగా పోటీ చేస్తే ఒక రకమైన ప్రభావం ఉంటుంది. పొత్తుగా పోటీ చేసినప్పుడు 2 రీజనల్ నరేటివ్ల మధ్య అంటే వైసీపీ అటు టీడీపీ మధ్య బీజేపీ కూడా భాగస్వామ్యం అవుతుంది టీడీపీతో కలవడం వల్ల. సో అందువల్ల పొత్తులో పోటీ చేసినప్పుడు మోడీ పట్ల సానుకూలత ప్రతికూలతల ప్రభావము టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వచ్చే ఓటింగ్ పైన ప్రభావం చూపుతుంది. కానీ పొత్తులో లేక విడిగా పోటీ చేస్తే మోడీ పట్ల సానుకూలత అనే అంశం బీజేపీకి అసలు ఓటింగ్ తెచ్చిపెట్టే అవకాశమే లేదు. మీరు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కూడా సర్వే చేయండి, దేశానికి ఎవరు ప్రధాని కావాలి అని అడిగితే ఇతర రాష్ట్రాల్లో హిందీ రాష్ట్రాల్లో ఉన్నంత మోడీ పట్ల అనుకూలత ఉండకపోవచ్చు, ఈవెన్ తెలంగాణలో ఉన్నంత అనుకూలత కూడా ఉండకపోవచ్చు. కానీ బట్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా మోడీ పట్ల అనుకూలత ఉంటుంది. అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదన్న భావన ఉన్నా దానికి ఒక రాజకీయపరమైన ట్రాక్షన్ తెప్పించే వాళ్ళు ఏడాడ. ఆంధ్రప్రదేశ్లో సమస్య ఏంటంటే వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఈ 3 పార్టీలు కూడా మోడీకి వ్యతిరేకంగా కానీ బీజేపీకి వ్యతిరేకంగా కానీ
ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది అన్న డైమెన్షన్ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే చేయలేదు. ఇక ఏమైనా ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ కమ్యూనిస్టులు చేసినా వాళ్ళు చాలా బలహీనం. అందువల్ల సివిల్ సొసైటీ కూడా ప్రయత్నం చేసింది లేదు, పౌర సమాజం కూడా. అందువల్ల అది ప్రధానమైన పొలిటికల్ అంశమే కానప్పుడు మోడీ పట్ల ప్రత్యేకమైన వ్యతిరేకతతో జనం ఓటేయరు. దాంతోపాటు బీజేపీ ఫీల్డ్ మీద లేనప్పుడు మోడీ పట్ల వ్యతిరేకత అనే అంశము ప్రభావం అంశం కాదు. ఇప్పుడు మీకు తెలుగుదేశం పార్టీ చాలా ధర్మ పోరాట దీక్షలు మోడీ పైన చేశారు 2019 ముందు. ఢిల్లీలో చేశారు, ఆంధ్రలో చేశారు. అసలు మామూలు పోరాటం కాదు. చంద్రబాబు నాయుడు అంచనా ఏముండే అంటే బీజేపీ పట్ల వ్యతిరేకత క్రియేట్ చేస్తే తాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ రగిలిస్తే ప్రజలు నాకు ఓటేస్తారనుకున్నాడు. కానీ అసలు అది సోయిలోనే లేదు ప్రజలకు. ఎందుకు లేదంటే అక్కడ బీజేపీ లేదు, లేని శత్రువుతో పోరాడాడు. షాడో బాక్సింగ్ అది. లేని శత్రువుతో పోరాడితే ఏమొస్తే యుద్ధము నీళ్ళతో చేశాడు చంద్రబాబు నాయుడు. అరే బీజేపీ లేనప్పుడు బీజేపీతో పోరాడితే ఎవడు పట్టించుకుంటాడు? అందులో బీజేపీ వైసీపీ మధ్య కూడా ఏం పొత్తు లేదు. అలాంటప్పుడు అది బీజేపీపై పోరాటం అనేది ఒక నిరర్థకమైన పోరాటంగా చంద్రబాబు నాయుడు మిగిలిపోయింది. అందువల్ల ఆయన లాభపడలే, నష్టపోయాడు. అందువల్ల మోడీ పట్ల సానుకూలత వ్యతిరేకత అనేది బీజేపీ బలాన్ని పెంచే అవకాశం లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో బీజేపీ లేదు. ఆ రాష్ట్ర విభజన కాంగ్రెస్ ఎంత శిక్షించారో బీజేపీని అంతే శిక్షించారు. విభజన హామీలు ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కోపం కూడా ఉంది. అందువల్ల బీజేపీ ఫీల్డ్ మీద లేదు గనక ఈ వ్యతిరేకతలు ముందుకు రావడం లేదు. ఒక్కసారి బీజేపీ ఫీల్డ్ మీదకి వస్తే ఈ వ్యతిరేకతలు ముందుకు వస్తాయి. ఫీల్డ్ మీద లేనప్పుడు వ్యతిరేకతలు ముఖ్య అంశం కాదు, ఫీల్డ్ మీద వచ్చడంతోనే వ్యతిరేకతలు కూడా ముఖ్య అంశం అవుతాయి. అందువల్ల డెఫినెట్గా మోడీ పట్ల అనుకూలత ప్రతికూలత అనేది బీజేపీ విడిగా పోటీ చేసినప్పుడు ఏ ప్రభావం ఉండదు. ఒకవేళ టీడీపీ జనసేన కూటమితో కలిస్తే అప్పుడు ఏమవుతుంది అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఒకవైపు టీడీపీ జనసేన ఓవైపు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. కానీ చాలా చిత్రంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మాత్రం చాలామంది అభ్యర్థులు, ఇప్పటివరకు 74 మంది అభ్యర్థులను మార్చింది. సో ఈ అభ్యర్థుల మార్పు అనేది ఏ రకమైనటువంటి ప్రభావం చూపుతుంది? ఇప్పుడు అంటే వివిధ సర్వేల ఆధారంగా బాగా వ్యతిరేకత ఉన్న చోట అభ్యర్థులు మారుస్తున్నారు. సో బాగా వ్యతిరేకత ఉన్న చోట అభ్యర్థిని మారిస్తే లాభమే జరుగుతుంది కదా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కూడా మనం చూసాం, సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన తీవ్రమైన వ్యతిరేకత ఉండే. కేసీఆర్ అనుకున్నాడు తన పట్ల ఉన్న అనుకూలతతో జయించవచ్చని, కానీ ఏం జరిగింది? దెబ్బతీశారు. సో అందువల్ల ఆల్రెడీ బాగా వ్యతిరేకత ఉన్న అభ్యర్థుల్ని మార్చిన చోట ప్రత్యేకంగా నష్టం జరిగేది ఏముండదు, ఏమనంటే లాభమే జరుగుతుంది. తర్వాత మార్చిన తర్వాత కూడా మళ్ళీ మారుస్తున్నారు. ఇప్పుడు మంగళగిరిలో మళ్ళీ మార్చారు. గంజి చిరంజీవిని అల్ల రామకృష్ణారెడ్డిని తీసి గంజి చిరంజీవిని పెట్టారు. చిరంజీవిని మార్చి మళ్ళీ లావణ్య పెట్టారు. అందువల్ల ఇది నిరంతరం సర్వేలు చేస్తూ ఏ అభ్యర్థి పట్ల వ్యతిరేకత ఎంతుంది, అనుకూలత ఎంతుంది అనే ఫ్యాక్టర్స్ను స్టడీ చేస్తూ ఇస్తున్నారు. అందువల్ల నా అంచనా అభ్యర్థులు మార్చడం వైసీపీకి ప్రయోజనకరంగానే ఉంటుంది. ఎక్కడైనా కొన్ని చోట్ల పాపులర్గా ఉన్నా కూడా తప్పుడు సర్వేల ఆధారంగా వారిని మారిస్తే నష్టం జరగచ్చు. తర్వాత మార్చినప్పుడు మరో ప్రత్యామ్నాయమైన బలమైన అభ్యర్థి దొరకనప్పుడు నష్టం జరగచ్చు. ఈ మార్చిన వ్యక్తి మళ్ళీ సంబంధం లేని నియోజకవర్గాలకు కూడా కొన్ని మారుస్తున్నారు. అక్కడ ఆ ప్రభావం ఎంత ఉంటుంది అనేది క్వశ్చనబుల్ ఉండొచ్చు. అంటే అలా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా అంటే వాళ్ళ ఉదాహరణకు వాళ్ళు చెప్తుంది, సపోజ్ మనం నర్సరావుపేట నియోజకవర్గం తీసుకుంటే నర్సరావుపేటలో ఎప్పుడో 90స్లో 140,000 ఓట్లు వచ్చినాయి యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభ్యర్థికి. సో ఇప్పుడు మళ్ళీ నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నర్సరావుపేటలో పెట్టారు. సో అంటే అలాంటిది అయితే వింత ప్రయోగాలే. అయితే దానివల్ల ప్రత్యేకమైన నష్టం జరుగుతుందా అనేది పాయింట్. అనిల్ కుమార్ యాదవ్ పైన ప్రత్యేకమైన వ్యతిరేకత ఉండదు అక్కడ. అంటే అభ్యర్థి బలమైన అభ్యర్థి వల్ల వచ్చే సానుకూలత రాకపోవచ్చు, కానీ ప్రత్యేకమైన వ్యతిరేకత ఉండడానికి అవకాశం లేదు. ఇప్పుడు విడుదల రజనిని మార్చారు, చిలకలూరుపేట నుంచి గుంటూరు టౌన్ మార్చారు. అక్కడ ప్రత్యేకమైన వ్యతిరేకత ఏం లేదు కదా, అలా కొత్తగా కాన్స్టిట్యూన్సీ కదా. అందులో ప్రత్యేకమైన వ్యతిరేకత లేనప్పుడు నష్టము ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. లాభం ఉండకపోవచ్చు అభ్యర్థి వల్ల. బలమైన అభ్యర్థికి వల్ల వచ్చే లాభం అక్కడ ప్రత్యామ్నాయంగా మరో బలమైన అభ్యర్థి లేనప్పుడు పార్టీ ఆధారంగా ఓటింగ్ వస్తుంది, జగన్ చూసి ఓటు వస్తుంది అనుకున్నప్పుడు ఇలా అభ్యర్థిని మారుస్తే ఉండాలి. బట్ సంథింగ్ టు బి రియల్లీ వాచ్. ఎందుకంటే ఇలా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడో పెడితే దాని ప్రయోజనం ఎంత మేరకు ఉంటుంది అనేది సంథింగ్ టు బి వాచ్.
కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం అభ్యర్థులు బాగా వ్యతిరేకత ఉన్న చోట మారిస్తే ఆ మేరకు ప్రయోజనమే ఉంటుంది. అయితే కొత్త అభ్యర్థికి ఏ రకమైన అనుకూలత ఉన్నది అనేది కూడా కీలకమైంది. అక్కడ ఇప్పుడు మళ్ళీ మారుతున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి మార్చారు, ఆయన పట్ల వ్యతిరేకత ఉందని. అక్కడ మళ్ళీ చిరంజీవి ఉన్నారు, ఆయన పట్ల కూడా వ్యతిరేకత ఉందని సర్వేలో వచ్చారు, మళ్ళీ మార్చారు. సర్వేల కంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గంధి చిరంజీవికి నేను సపోర్ట్ చేయను ఆ కాబట్టి ఫ్యాక్టర్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు ఆయనను మళ్ళీ పార్టీలోకి తీసుకున్నారు కనుక ఆయన సపోర్ట్ కూడా లేకపోతే నష్టం జరుగుతానే భావన కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీకు తాటికొండ ఉంది, ఉండవల్లి శ్రీదేవి మీద బాగా వ్యతిరేకత ఉంది, ఆమె వైసీపీ నుంచి వెళ్ళిపోయారు. సో ఆడ ఆటోమేటిక్గా వ్యతిరేకత సబ్సైడ్ అవుతుంది. అంటే ఆ ఎమ్మెల్యేని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వ్యతిరేకత ఎంతవరకు ఉంటుంది, కొంత ఉండవచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఉంటుందా అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఎమ్మెల్యేల మార్పు వల్ల ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, లేకపోతే పార్టీ మీద వ్యతిరేకత, జగన్ మీద వ్యతిరేకత, అభివృద్ధి జరగలేదన్నదా ఏ ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? అంటే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉండి ఆ ఎమ్మెల్యేని మళ్ళీ అభ్యర్థున్నప్పుడు ఖచ్చితంగా అది ప్రభావం చూపుతుంది. అంటే అదే క్యాండిడేట్ మళ్ళీ పోటీ పెట్టినప్పుడు, ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగింది అదే. ఎమ్మెల్యేల పట్ల బాగా వ్యతిరేకత ఉన్న చోట కూడా వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇస్తే ప్రజలు శిక్షించారు. మీరు మార్చిన చోట గెలిచారు, మీరు గమనిస్తే ఇప్పుడు కడియం శ్రీహరి గెలిచారు స్టేషన్ మున్పూర్లో, జనగాంలో మార్చారు, పల్ల రాజేశ్వరరెడ్డి గెలిచాడు. మీకు మార్చిన చోటలో గెలిచారు, మీరు గమనిస్తే మార్చిన చోట్ల 80% సీట్లలో గెలిచారు, మారని చోట ఓడిపోయారు. అంటే బలమైన వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు మళ్ళీ పెడితే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. కానీ అక్కడ మార్చడం వల్ల ఏ రకమైన ప్రయోజనం అన్నా కొంత మరొకన్నా గ్యారంటీగా లభిస్తుంది. వాళ్ళనే మళ్ళీ అభ్యర్థులుగా పెట్టినప్పుడు ప్రజలు అంగీకరించారు. కానీ ఇక్కడ ఒక వాదన ఉంది సార్. ఒకటి, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి విడుదల రజని తీసుకుంటే చిలకలూరుపేటలో అవినీతి ఆరోపణలు, పేకాట క్లబ్బులని ఇంకా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. చిలకలూరుపేట అభివృద్ధి జరగలేదు. మరి ఆమె అక్కడ పనికిరానేమో గుంటూరు టూన్లో ఎట్లా పనికొస్తుంది అనేది. అంటే ఇక్కడ ఏదో కొత్త క్యాండిడేట్ కదా, ఇక్కడ ఏమైనా ఉంటే లాభం ఉండదు, నష్టమైతే ఉండదు కదా అని. సో అందువల్ల ఈ కాన్స్టిట్యున్సీ కొత్త అయినప్పుడు ఇక్కడ ప్రజల్లో ప్రత్యేకమైన వ్యతిరేకత ఉండడానికి అవకాశం లేదు. ఆడ పార్టీ ఓటింగ్ వస్తుంది, అడిషనల్గా వల్ల లాభం జరగకపోయినా నష్టమైతే జరగదు కదా, అదొక క్యాలిక్యులేషన్ ఉండొచ్చు. రైట్. అంటే మీరు అన్నట్టుగా అట్లా జరుగుంటే మరి ఉన్న అభ్యర్థిని మార్చారు, అలా అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండబట్టి సర్వేల్లో ఓడిపోతుందని తెలిసే మార్చారు. మరి ఇప్పుడు వచ్చిన కొత్త అభ్యర్థిని ఎలా అంటే ఇంకో మరో బలమైన అభ్యర్థి లేకపోవచ్చు. ఇప్పుడు మరో బలమైన అభ్యర్థి లేనప్పుడు కనీసం నష్టం జరిగిన అభ్యర్థిని పెట్టుకోవడం అలా, అంటే బహుశా అది క్యాలిక్యులేషన్ అయి ఉంటుంది. మీరు అన్నట్లు అక్కడ విడుదల రజని కాక మరో బలమైన వైసీపీ అభ్యర్థి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆయనకి ఇవ్వకుండా ఈమెకి ఇస్తే మాత్రం నష్టం జరుగుతుంది. సో అందువల్ల అక్కడ ఉన్న కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది. సో ఎక్కడైనా బలమైన అభ్యర్థి వ్యక్తిగతంగా లేనప్పుడు జగన్ను చూసి ఓటు వేసేడు, వైసీపీ పార్టీని చూసి ఓటు వేసే చోట నష్టం జరగదు. ఎందుకంటే వాళ్ళ కొత్తగా నష్టం జరిగేది ఏమి ఉండదు, లాభం కూడా జరిగేది ఉండదు, అడిషనల్గా ఓట్లు వచ్చేది ఉండదు, అదనంగా లాభంగా జరగదు, కానీ నష్టం కూడా జరగదు. అలాంటి చోట బహుశా మార్చితే లాభం. కాకపోతే అక్కడే ఆల్రెడీ ఒక బలమైన ఆస్పిరెంట్ ఉంటాడు, అతనికి బలమైన ప్రజా మద్దతు ఉందనుకోండి, వాళ్ళకి ఇవ్వకుండా వేరే చోటు నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడితే మాత్రం ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఈ ప్రయోగం కొంత ఈ ప్రయోగం సంథింగ్ టు బి వాచ్. అందులో అనుమానం. ఎందుకంటే విజయవాడలో కూడా ఈ ఈస్ట్ ఈస్ట్ వాళ్ళకి సెంట్రల్కి ఇట్లా మార్చారు ముగ్గురిని కూడా. సో మీకు అర్బన్ ఏరియాస్లో ఏమవుతుందంటే అభ్యర్థి అనేది కీలకం కాదు, మీకు రూరల్ ఏరియాస్కి అర్బన్ ఏరియాస్కి ఒక తేడా ఉంటుంది. సో ఎవరు అభ్యర్థి అనేది అర్బన్ ఏరియాస్లో కంపారిటివ్లీ తక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకు తక్కువ ప్రభావం ఉంటుంది అంటే అర్బన్ ఏరియాస్లో పొలిటీషియన్కు ప్రజలకు మధ్య డైరెక్ట్ నెక్సెస్ కానీ డైరెక్ట్ రిలేషన్ కానీ ఉండదు. మీకు ఇప్పుడు హైదరాబాద్ ఉంది, అందరం బయట నుంచి వచ్చిన వాళ్ళమే కదా, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చా, నేను ఎక్కడి నుంచి వచ్చాను. సో ఇందులో ఎవరు హైదరాబాద్ లోకల్, ఇక్కడ ఇప్పుడు మా ఎమ్మెల్యేతో నేను ఎన్నడూ నా జీవితంలో కలిసి ఉండా. సో ఆ ఎమ్మెల్యేతో రిలేషన్ కూడా ఉండదు, ఎమ్మెల్యేతో పని కూడా ప్రజలకు ఉండదు. సో అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఒక అభ్యర్థి అనే డైమెన్షన్ కంపారిటివ్లీ చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. అర్బన్ ఏరియాస్లో ఆ ప్రభావం చూపదు. అందుకే మీరు ఇప్పుడు విడుదల ఎగ్జాంపుల్ ఇచ్చారు. అర్బన్ ఏరియా అక్కడ ప్రత్యేకంగా నాయకునికి ఓటర్లకు మధ్య ఉండే రిలేషన్షిప్ వీక్ ఉంటుంది రూరల్ ఏరియాస్తో పోలిస్తే. సో అర్బన్ ఏరియాస్లో వీక్ ఉంటుంది. అందువల్ల మీకు విజయవాడ లాంటి టౌన్ అనుకోండి, సో ఎవరు క్యాండిడేట్ మరి ఉదాహరణకు ఖమ్మంలో పోయి ఎవరెవరో పోటీ గెలుస్తూ ఉంటారు, ఖమ్మంలో ఎక్కడి నుంచి వెళ్ళి గెలుస్తూ ఉంటారు. విశాఖపట్నంలో కూడా అంతే కదా, ప్రతిసారి కొత్త ఎంపీ. మీకు ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి వచ్చి మల్కాజ్గిరిలో గెలవలేదా? ఆయన ఎక్కడ కొడంగల్ నుంచి వచ్చి మల్కాజ్గిరిలో గెలిచాడా లేదా? మల్కాజ్గిరిలో అంతకుముందు ఆయనకున్న సంబంధం ఏంటి? సో గెలుస్తూ ఉంటారు. ఎందుకు గెలుస్తుంటారంటే
మా అర్బన్ ఏరియాస్లో నాయకులు పరిచయమై ఉంటారు, వారందరికీ పరిచయం ఉంటారు. సో రేవంత్ రెడ్డి కొడంగల్ మీకు కరీంనగర్ అనే సంబంధం లేదు. రేవంత్ రెడ్డి ఫర్ మల్కాజ్గిరి పీపుల్ కదా. సో అందువల్ల స్థానిక అనే అంశము అనేది గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల పైన కంపారిటివ్లీ ఎక్కువ ప్రభావం ఉంటుంది అర్బన్ ఏరియాస్తో పోలిస్తే. రైట్. ఇక ఇంకొక అంశం ప్రధానమైంది రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే అంశం ఏ రకమైన ప్రభావం చూస్తుంది? ముఖ్యంగా అమరావతి, విశాఖపట్నం, కర్నూలు ఈ 3 రాజధానుల అంశం ఈసారి ఎన్నికల్లో ఏ రకమైనటువంటి, గతంలో మనం రాజధాని పెద్ద ఇష్యూ కాకపోయినప్పటికీ కూడా ఈసారి మాత్రం చాలా కీలకంగా మారనుంది. మరి ఏంటి దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? అసలు నాయకులే మర్చిపోయారు కదా. మీరు గమనించారు, చంద్రబాబు నాయుడు ఉపన్యాసాల్లో అమరావతి గురించి వస్తుందా? ఎక్కడో చోట రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారనే ఒక మాట మినహా అమరావతి సెంట్రిక్ పొలిటికల్ క్యాంపెయిన్ టీడీపీ నడపలేదు. మీరు గమనించండి, మొత్తం అమరావతి ప్రస్తావన ఉంది కానీ మొత్తం క్యాంపెయిన్ అమరావతి చుట్టూ నడపలేదు. ఈ 5 ఏళ్లలో టీడీపీ కార్యాచరణలో కేంద్ర బిందువు అమరావతి. కానీ ఈ ఎలక్షన్స్కి వచ్చే వరకు అమరావతి ప్రస్తావన చేస్తున్నా అమరావతిని కేంద్ర బిందువుగా చేసుకుని రాష్ట్రం అంతా ప్రచారం చేయాలి. రాజధాని లేని రాష్ట్రం అయితే అంటున్నారు తప్ప అమరావతి సెంట్రిక్ పొలిటికల్ క్యాంపెయిన్ మీకు రాయలసీమలైనా ఉత్తరాంధ్ర అయినా ఎక్కడైనా పోయి అమరావతి రైతులకు అన్యాయం చేశారు, అమరావతికి అన్యాయం చేశారు అనే పొలిటికల్ నరేటివ్ చుట్టూ ఏ పార్టీ కూడా చేయట్లేదు. వైజాగ్ నరేటివ్ చుట్టూ వైసీపీ కూడా చేయలేదు. మీకు గమనిస్తే 3 రాజధానుల ప్రస్తావన ఎక్కడ జగన్ చేస్తున్నాడా? చేయట్లేదు. నన్ను మళ్ళీ గెలిపించండి, గెలిపిస్తే 3 రాజధానులు వస్తాయి, నేను కనుక ఓడిపోతే మీకు 3 రాజధానులు రావు అని అంటాడా? నేను ఓడిపోతే పథకాలు రావట్టాను. అంతేగాని ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు ఎక్కడ నేను మళ్ళీ గెలిస్తే అమరావతి మహానగరాన్ని సృష్టిస్తాను అని బలమంగా అంతలపై అదే చెప్తున్నాడు. ఎక్కడో కానీ ప్రస్తావన చేస్తున్నాడు. కారణం ఏంటంటే అటు విశాఖ రాజధానికి కానీ ఇటు అమరావతి అంశం కానీ పొలిటికల్గా ప్రధానమైన క్వశ్చన్గా ఓటర్ల ముందు లేదు. మీరు అమరావతి గురించి అడిగారనుకోండి, కృష్ణా గుంటూరు ఆ దగ్గర జిల్లాల్లో 80% అమరావతి రాజధాని ఉండాలని చెప్పచ్చు. కానీ అమరావతి రాజధాని లేకుండా చేసాడు కనుక మేము జగన్కు వ్యతిరేకంగా ఓటేస్తాం. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. అమరావతి రాజధాని ఉండాలా లేదా అన్నప్పుడు ఎస్ ఉండాలి అనే భావన ఉంటుంది. కానీ అది లేనందుకు నేను జగన్ని శిక్షిస్తాను, దాని కొరకే నేను టీడీపీ కొట్టేస్తాను అనే భావన ఉండడం వేరు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన డెవలప్మెంట్ నరేటివ్ అభివృద్ధి జరగలేదన్న భావన ఉండడం వేరు, అదే అంశంగా ఓటు వేయడం వేరు. సో ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు చాలామందికి అర్థం కాని ఫ్యాక్టర్. రాజధాని పట్ల బలమైన కోరిక ఉండడం వేరు, అదే రాజకీయ అంశంగా ఓటింగ్ స్థలాన్ని ప్రభావితం చేయడం వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. అమరావతి అంశము కూడా మీకు రాష్ట్రం అంతటా ఎన్నికల ఫలితాల్ని ప్రజల ఓటింగ్ ఛాయిసెస్ ప్రభావితం చూపడం లేదు. అయితే అమరావతి చుట్టూ ఉన్న కృష్ణా గుంటూరు ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం పట్ల ఉన్న ఇతర అసంతృప్తికి డెఫినెట్గా అమరావతి ఫ్యాక్టర్ కూడా తోడవుతుంది. సో ఓన్లీ ఇంపాక్ట్ అంతా కూడా ఫ్యాక్టర్ అంతా అమరావతి ప్రాంతాల్లో అది కూడా ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తికి యాడ్ అవుతుంది. అంతే, అంటే అగ్నికి ఆజ్యం పోస్తారంటారు కదా, ఆ రకంగా యాడ్ అవుతుంది. ఇక విశాఖను రాజధాని చేస్తున్నాడు అన్న దాని విషయంలో వైసీపీకి అదనంగా కలిసి వస్తున్న పొలిటికల్ అంశం కాదు. మీరు అక్కడ అడగండి, విశాఖ రాజధాని కావాలంటే కావాలనొచ్చు, కానీ విశాఖ రాజధాని కోసం మేము జగన్ ఓటేస్తాం అంటే జగన్ వస్తే మా రాజధాని వస్తుంది అనే భావన వైజాగ్ చుట్టూ కూడా లేదు. సో అందువల్ల మీకు ఈ క్యాపిటల్ పైన ఉండే ప్రజల సెంటిమెంట్కు అది పొలిటికల్గా పొటెన్షియల్ అంశంగా లేనప్పుడు క్యాపిటల్ అనేది పొలిటికల్ డిస్కోర్స్ నుంచి మాయమవుతుంది. మీకు అందుకే ఈ చుట్టూ ఎక్కడ మీకు క్యాపిటల్ అనేది ప్రత్యేక హోదా పట్టించుకుంటాడు, వాడు ప్రత్యేక హోదా రానందుకు ఎవరిని శిక్షించాలి. సో అందువల్ల క్యాపిటల్ దెర్ ఈజ్ అ సెంటిమెంట్, కానీ అది పొలిటికల్గా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఎలక్షన్స్లో లేదు. సో ఇదొక ఫ్యాక్టర్ అయితే ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఇంకా ప్రధానంగా ఉంది. మనం లాస్ట్ ఎలక్షన్లో కూడా ప్రత్యేక హోదా విభజన హామీలు 2014లో జరిగినటువంటి విభజనతో ఈ ప్రత్యేక హోదా విభజన హామీ అంటే ఇది జనం ఇంకా గుర్తుంచుకున్నారు. దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీల కొరకు పోరాడింది ఎవరు కనుక ఎవరికి ఓటేయాలి? ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కానందుకు ఎవరిని శిక్షించాలి? ఈ ప్రశ్నకు ఆన్సర్ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వండి బీజేపీ కాడ ఓటింగే లేదు,
ఏమైనా రేపు బీజేపీ టీడీపీ కలిస్తే బీజేపీ పైన ఉన్న వ్యతిరేకత కూటమి పైన రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలి. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయగలిగే రైవల్ ఉండాలి. ఎప్పుడు కూడా గోపరాజు ఏమవుతుందంటే ఒక అభిప్రాయం ఉండడం వేరు, దానికి ఒక పొలిటికల్ స్ట్రైకింగ్ ఫోర్స్ తేవడం వేరు. ఎందుకంటే ప్రజల్లో ఉండే అభిప్రాయాలన్నీ రాజకీయ పరిణామాలుగా దారితీయవు. అది పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఉండాలి ఒక అంశానికి. ఉదాహరణకు తెలంగాణ భావన ఉంది. తెలంగాణ భావన 2014 ఎన్నికల్లోనే ఉందా? 2009లో ఉంది, 2004 ఉంది, 99 ఉంది, 94 ఉంది, 89 ఉంది. మరి తెలంగాణ భావన ఎప్పుడైనా ఉన్నా మరి 2014లోనే అది టీఆర్ఎస్ విజయానికి ఎందుకు దోహదం చేసింది? రాష్ట్రం విభజన కావడం లేదు, అంతకు ముందు కూడా కొంత ప్రభావం చూపింది. మీకు 2004 నుంచి ప్రభావం చూపడం మొదలుపెట్టింది. కానీ 94లో, 99లో, 89లో లేదా తెలంగాణ భావన మొదటి నుంచి ఉంది. కానీ తెలంగాణ ఉద్యమము ఆ భావనకు ఒక రాజకీయ వ్యక్తీకరణ ఇచ్చింది, పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. సో ఇప్పుడు హిందుత్వ అనే భావన లేదా, ఆ హిందూ మెజారిటీ రిలీజియస్ ఫీలింగ్స్ లేవా? ఉంటాయి. కానీ అది ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీ రామమందిర ఉద్యమంతో మొదలైంది. అందువల్ల మీకు ఎక్కడైనా కూడా ఒక భావన ఉండడం వేరు, దానికి ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రావడం వేరు. మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే ప్రత్యేక హోదా, విభజన హామీలు అనే అంశానికి పొలిటికల్ ఎక్స్ప్రెషన్ లేదు. ఆ ప్రయత్నం వైసీపీ చేయలేదు, టీడీపీ చేయలేదు. రెండు పార్టీలకు కూడా ఆ ప్రత్యేక హోదా ఇవ్వని, విభజన హామీలు అమలు చేయని బీజేపీతోనే కలిసాయి ఢిల్లీలో. జనసేన అయితే బీజేపీతో పొత్తులు ఉన్నారు. ఇక ఎవరు దీనికి పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చే అంత బలం కాంగ్రెస్కు లేదు, కమ్యూనిస్టులకు లేదు. సో వాళ్ళు ఇప్పుడు కొన్ని మాట్లాడినా వాళ్ళకు క్షేత్రస్థాయిలో బలం లేనప్పుడు దాన్ని మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పుడు వైఎస్ షర్మిల ఇప్పుడు వచ్చి ప్రత్యేక హోదా పైన పోరాటాలు, ధర్నాలు, అరెస్టులు ఉన్నారు. ఈ 5 ఏళ్ళు కాదు, ఈ 10 ఏళ్లలో ప్రత్యేక హోదా గురించి షర్మిల ఎప్పుడైనా అరెస్ట్ అయిందా? అంటే జనమంతా అమాయకులు కాదు కదా. నువ్వు 2024 ఎన్నికలకు సడన్గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై ప్రత్యేక హోదాపై నేను విరోచిత పోరాటం ఆంధ్రాలోనే లేదు, ఆమె అప్పుడు పట్టించుకుని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణలో తిరుగుతూ వచ్చింది కదా. అందువల్ల ఏ రకంగా ప్రత్యేక హోదా అనేది పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం లేదు కదా. రైట్. ఇక ఇంకొకటి విభజన హామీలు అంటే మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు అటు వైసీపీ 5 ఏళ్ళు అధికారం ఉంది, టీడీపీ బీజేపీ కూటమి అధికారంలో 5 ఏళ్ళు ఉంది. కానీ ఈ 5 ఏళ్లలో వాళ్ళు అడగలేదు, వీళ్ళు అడగలేదు విభజన హామీలు కానీ ప్రత్యేక హోదా కానీ. 25 ఎంపీలు కలిసి బీజేపీకి మద్దతు ఇచ్చారు కదా మొత్తం కాదు. సో అందువల్ల పొలిటికల్ అంటే ఎప్పుడు కూడా ఒక అంశము రాజకీయ వ్యక్తీకరణ రావాలి అంటే పొలిటికల్ కంటెస్టేషన్ ఉండాలి. అంటే దానిపైన రెండు రాజకీయ పార్టీల మధ్య ఒక డిస్కోర్స్ నడవాలి. ప్రత్యేక హోదా పైన 2014-19 మధ్యన కొంత నడిచింది పొలిటికల్ డిస్కోర్స్. కానీ 2019 తర్వాత నో పొలిటికల్ డిస్కోర్స్ అట్ ఆల్ కదా. అసలు పొలిటికల్ కంటెస్టేషన్ లేదు కదా. ప్రత్యేక హోదా అనేది రెండు బలమైన రాజకీయ పార్టీల మధ్య వాద ప్రతివాద అంశంగానే లేదు. ఇట్ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. అందువల్ల ఇక నీకు దాని రాజకీయ ప్రభావం ఎక్కడికి వస్తుంది? ప్రజల్లో బాగుండొచ్చు, మా ప్రత్యేక హోదా రావాలని బాగుండొచ్చు, ప్రత్యేక హోదా వస్తే బాగుండన్న బాగుండొచ్చు, విభజన హామీలు అమలు కాలేదన్న కోపం ఉండొచ్చు. కానీ కోపం ఎవరి మీద తీసుకోవాలి? ఈ కోపం ఎవరి మీద తీసుకోవాలంటే దెర్ ఇస్ నో పర్సన్. సో ఎవరు ఇప్పుడు టీడీపీ పైన కోపమా, అది వైసీపీ పైన కోపమా, అందరిపైన కోపం కనుక పోయి నోటాకు నొక్కాలా? సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోటీ పడుతున్న రెండు పార్టీలు ఈ విషయంలో ఒకే రకంగా వ్యవహరించాయి కనుక ఆ రెండిట్లో ఎవరిని శిక్షించాలి, ఎవరికి లాభం చేయాలనే ప్రశ్న ఉత్పన్నం కానప్పుడు అది ఇష్యూ కాదు. రైట్. ఇందాక మనం చర్చించుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి కొత్తగా నూతన అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి షర్మిల జాయిన్ అయిన కాడ నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు, విమర్శలు భారీ ఎత్తున చేస్తున్నారు. సో ఈ పరిణామాల మధ్య షర్మిల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ రకంగా ఉండబోతుంది? తెలంగాణలో కూడా 3500 కిలోమీటర్లు తిరిగారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పైన మామూలు కాదు విమర్శలు. ఫోకస్డ్గా ఆ ఎమ్మెల్యే పైన ప్రధాన ప్రతిపక్షం కూడా చేయలేదు అన్ని విమర్శలు. అసలు ఎవరు వేరే బలమైన ప్రత్యర్థులు చేయలే. షర్మిల చేసినంత ఫోకస్డ్గా షార్ప్గా ఎవరు చేయలే. సో కేసీఆర్ పైన, బీజేపీ పైన, రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పైన అందరి పైన చేశారు. ఆఖరికి ఏమైంది? పోటీ కూడా చేయలేదు. సో అసలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా కాంగ్రెస్లు పట్టించుకోలేదు. అంటే క్లియర్గా రాజకీయ ట్రాక్షన్ తెలంగాణలో ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా
ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల ఏం ప్రభావం చూపుతుంది, కాంగ్రెస్ పార్టీని కాస్తైనా పెంచుతుందా అంటే నాకైతే అనుమానమే. అందువల్ల షీ ఈజ్ నోవేర్ ఇన్ ద పొలిటికల్ డిస్కోర్స్, పొలిటికల్ కంటెస్టేషన్లో లేదు. అంటే ఒక పార్టీకి బలం ఉన్నదా, నాయకుడికి బలం ఉన్నదా అన్నది ఆ రాజకీయ పరమైన కాంటెస్ట్లో ఉంటేనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ హైలీ పోలరైజ్డ్ బ్యాటిల్ ఇక్కడికన్నా. సో కంప్లీట్ పోలరైజేషన్, ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, జనసేన, రేపు బీజేపీ కలిస్తే 3. ఈ పోలరైజ్డ్ బ్యాటిల్లో చిన్న పార్టీలు కంప్లీట్గా స్క్వీజ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ స్పేస్ ఉండదు మీకు, ఎందుకంటే వాళ్ళకు ఓటు వేయడం ద్వారా రాజకీయ రిజల్ట్ ఏముండదు. ప్రజలు కూడా కొంత ఆలోచిస్తుంటారు. అంటే ఇప్పుడు జగన్ ఓడించాలనుకున్న వాళ్ళు టీడీపీ జనసేనకి వేస్తారు, జగన్ గెలిపించాలనుకున్న వాళ్ళు జగన్ వైసీపీ కొట్టేస్తారు. సో వీళ్ళు ఎవరు కూడా గెలిపించాలనుకున్న వాళ్ళకి కానీ ఓడించాలనుకున్న వాళ్ళకి కానీ షర్మిల ఓటేస్తానికి కారణం లేదు కదా. సో వాళ్ళ పొలిటికల్ క్వశ్చన్ ఏంటి, జగన్ ముఖ్యమంత్రి చేయాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలా, ఇది కదా పొలిటికల్ క్వశ్చన్. ఈ 2 పొలిటికల్ క్వశ్చన్లకు అనుగుణంగా ఓటేసేవారు షర్మిలకు ఎక్కడికి వెళ్ళి ఓటేయాలి లేదు. షర్మిల పట్ల ప్రత్యేకమైన కాన్స్టిట్యున్సీ ఓటర్స్ ఉండాలి. ఇప్పుడు మీకు బీజేపీకి గతంలో, కమ్యూనిస్టులకు ఇప్పటికీ కూడా వాళ్ళు గెలుస్తారు ఓడతారు సంబంధం లేదు. వాళ్ళకు కొన్ని 2,000, 3,000, 4,000, 5,000 సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళ ఓట్లు ఉంటాయి. సో వాళ్ళు ఇక ఓట్లు వాళ్ళు పోయేస్తారు అంతే. అది ఐడియాలజికల్ కమిట్మెంట్. షర్మిలకు అలా ఐడియాలజికల్ కమిట్మెంట్, లాయల్ ఓటు బేస్ కూడా లేదు మీకు. ఇది ఏమీ లేనప్పుడు ఎందుకు ఓట్లు పడాలి అంటే పొలిటికల్ కంటెస్టేషన్లో లేరు, లాయల్ ఓట్ బేసు లేరు. ఆమె పట్టుకునే ఇష్యూ వల్ల ఆమెకు ఓటేస్తే అది వస్తుందన్న నమ్మకము లేదు. ప్రత్యేక హోదా పట్టుకుంది, టీడీపీ వైసీపీ అడగండి, యాంటీ బీజేపీ పొలిటికల్ డిస్కోర్స్ పట్టుకుంది, అది కరెక్ట్, స్ట్రాటజీ కరెక్ట్. కానీ దాని ప్రభావం ఉండడానికి ఆమె మీద కాన్ఫిడెన్స్ లేదు. అంటే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ప్రజలు ఓటేయరు. ప్రజలకు ఎప్పుడు కూడా ఓటేస్తానికి ఇది సాధ్యమో అనుకున్నప్పుడు ఓటేస్తారు. ఇప్పుడు మీకు తెలంగాణ ఉద్యమానికి ప్రజల్లో భావన ఉన్నా టీఆర్ఎస్ వచ్చి ఇది సాధ్యం చేస్తున్న భావన వచ్చేదాకా ఓట్లు రాలేదంటారు మీకు. అందువల్ల ఎప్పుడు కూడా ఒక అభిమానులు ఉండడం వేరు, ఓటు వేరు. సో అందువల్ల షర్మిలకు ప్రత్యేకంగా అభిమానులు లేరు, ఓటు వేయడానికి ఒక ప్రత్యేకమైన కారణము లేదు. ఇక షర్మిల ప్రభావం ఎవరిపైన అనేది ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది. అంటే ఆ మేరకైనా, ఎందుకంటే ఒక 1 or 2%, 3% ఓటింగ్ ఉన్న సంథింగ్ టు బి వాచ్డ్ ఏంటంటే ఆమె జగన్ పైనే వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తుంది. ఎక్కడా చంద్రబాబు నాయుడు ఒక్క మాట అనదు. అప్పుడు మరి ఆమె ఎవరు ఓటు తెచ్చుకుంటుంది? ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానుల ఓటు తెచ్చుకోవాలా, లేదా జగన్ వ్యతిరేక ఓట్లు తెచ్చుకోవాలా? ఆమె పొలిటికల్ స్లోగన్ ఏమో రాజశేఖర రెడ్డి బిడ్డ, ఆమె పొలిటికల్ అటాక్ ఏమో కేవలం జగన్ పైన. రాజశేఖర రెడ్డి బిడ్డ అనుకున్నప్పుడు ఆమెకు రాజశేఖర రెడ్డి అభిమాన ఓటర్లే రావాలి. ఆ అభిమాన ఓటర్లు చంద్రబాబు నాయుడు ఒక్క మాట అనుకుంటే ఓటేస్తారా? సో ఇవాళ షర్మిల గనక చెప్పినట్లు జగన్ తక్షణం తీసేస్తే ఎవరు అధికారంలోకి వస్తారు? షర్మిల రాదు. సో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు. అందువల్ల రాజశేఖర రెడ్డి అభిమానులే తన ఓటింగ్ అనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులు ఆలోచిస్తారా లేదా? షర్మిలకు ఓటేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. జగన్ మీద కోపం ఉండొచ్చు వాళ్ళకు ఒకవేళ ఉంటే, కానీ జగన్ మీద కోపం ఉన్నప్పుడు షర్మిల సీఎం అవుతారు అనుకుంటే సంతోషపడతారు. కానీ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేతో ఓటేయారు కదా. అంటే జరగబోయే పరిణామం కూడా ఏంటంటే నా అంచనా జగన్కు అనుకూల కన్సాలిడేషన్ అయినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే షర్మిల చీల్చేది యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అయితే అది అడ్వాంటేజ్ వైసీపీకే అవుతుంది కదా. అది ఖచ్చితంగా షర్మిల చీల్చేది యాంటీ ఇన్కంబెన్సీ ఓటే అవుతుంది. ఎందుకంటే ఆమె జగన్ తప్ప చంద్రబాబు నాయుడు ఒక్క మాట అంటలేదు. ఎవరైనా కొంత గొప్ప వస్తే యాంటీ జగన్ ఓటే రావాలి. ఆమెకు తోడుగా ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా వచ్చారు. అందువల్ల రేపు షర్మిల ప్లస్ లెఫ్ట్ వీళ్ళు ఎవరు ఓటు తీసుకుంటారు? ప్రో జగన్ ఓటు తీసుకోరు కదా. సో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో ప్రో జగన్ ఓటు తీసుకునే అవకాశమే లేదు. యాంటీ జగన్ ఓటు వీళ్ళు ఎంత స్ప్లిట్ చేసినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్కు అడిషనల్గా అడ్వాంటేజ్ కావచ్చు. ఇంకో రెండో డైమెన్షన్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే షర్మిల వచ్చి రాజశేఖర రెడ్డి అనుకూల ఓటును చీల్చడానికి ప్రయత్నం చేస్తే అది జగన్కు అనుకూల కన్సాలిడేషన్ కూడా దారితీయచ్చు. ఎందుకంటే ఆమె స్టేక్ ఎక్కడ రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజన్న రాజ్యం తెస్తాననేది నినాదం. సో జగన్ కాదు రాజశేఖర రెడ్డి వారు నేనే అనే కదా చెప్పేది. అలా అయినప్పుడు ఏమవుతుందంటే ఈమె పొలిటికల్ కాంటెస్ట్లో క్లియర్గా జగన్ను ఓడించాలి అనే లక్ష్యంతో మాత్రమే పనిచేస్తున్నప్పుడు ఆమె తనను గెలిపించాలని ఆమె చెప్పినా ఆమె పోటీలో లేనప్పుడు
Yes. జగన్ ఓడిపోతే చంద్రబాబు నాయుడే లాభపడేటప్పుడు రాజశేఖర రెడ్డి అనుకూల ఓటింగ్ అంతా ఎంతో కొంత అసంతృప్తి ఉన్నా కూడా జగన్కు అనుకూల కన్సాలిడేషన్ కావచ్చు. అంటే షర్మిల వల్ల వైసీపీ ఓటు యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలి జగన్కు లాభం కావచ్చు. జగన్ అనుకూల ఓటు కన్సాలిడేట్ అయి కూడా జగన్కు లాభం అయ్యే అవకాశం కనబడుతుంది. ఈ రెండిట్లో ఏం జరిగినా షర్మిలకైతే లాభం ఉంటుందా అనేది అనుమానమే లేదు. ఎందుకంటే మనం 2018 ఓట్ బ్యాంక్ 2018 ఎలక్షన్స్ చూసాం. 2019 పార్లమెంటు కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కేవలం 2014లో వైసీపీ టీడీపీకి ఓటు మార్జిన్ కేవలం 1.5. ఆ రోజున లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే బాగుండేది అనేది తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు, వాళ్ళ పార్టీ నాయకులు కూడా అన్నారు. కానీ ఇప్పుడు కూడా ఆ 1.5 2.5 కనుక షర్మిల చీల్స్తే తారుమారే అవకాశం కూడా లేదు. మీకు షర్మిల ప్లస్ లెఫ్ట్, ఇక్కడ షర్మిల ఒకటే కాదు, ఏ రకంగా ఉంటుంది లెఫ్ట్ షర్మిల పొత్తు ఏ రకంగా అంటే డెఫినెట్గా ఇంకో మార్గం లేదు, వాళ్ళిద్దరు కలవాలిగా. ఎందుకంటే బీజేపీతో టీడీపీ అనుకూలంగా ఉన్న తర్వాత వైసీపీ ఎవరితో పొత్తు పెట్టుకోదు. టీడీపీ జనసేన బీజేపీకి వ్యతిరేకంగా భూమిక పోషిస్తలేదు. లెఫ్ట్కు బీజేపీ వ్యతిరేకతే ప్రమాణం. అలాంటప్పటికి మిగిలేదు ఏంటి? కాంగ్రెసే కదా. ఆల్రెడీ లెఫ్ట్ నేతలు షర్మిలను కలిశారు కూడా. సో అందువల్ల లెఫ్ట్ కాంగ్రెసే కలుస్తుంది. కలిసినప్పుడు అది ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ అయినా డెఫినెట్గా 2% 3% ఎంతో కొంత ఉంటుంది కదా. అది స్టేట్ వైడ్గా ఉండడం ఒకటి, కొన్ని కాన్స్టిట్యున్సీల మాత్రం ఎక్కువ ఉంటాయి. స్టేట్ వైడ్గా 2% ఉన్నా కొన్ని కాన్స్టిట్యూన్సీలో 5% ఉండదు అనుకోండి. అక్కడ వైసీపీ టీడీపీ గ్యాప్ తక్కువ ఉంటే అక్కడ వైసీపీ అనుకూలంగా టీడీపీ విజయావకాశాలని కూడా దెబ్బతీసిన ఆశ్చర్యపడుతుంది. ఎందుకంటే లెఫ్ట్ అండ్ షర్మిల కూడా యాంటీ వైసీపీ పొలిటికల్ స్పేస్లోనే ఉన్నారు. సిపిఐ అయితే ఈ 5 ఏళ్లలో టీడీపీతో కలిసే ఉన్నది. నేను అమరావతి అంశం నుంచి మొదలుకొని ప్రతి అంశంలో మీకు టీడీపీ కలిసే ఉన్నది కదా. అనేక కథలు చంద్రబాబు నాయుడు పక్కన రామకృష్ణ కనపడ్డారు. సిపిఎం అన్నా కొంత దూరంగా ఉంది, అంటే సమదూరం పాటించింది టీడీపీకి వైసీపీకి, కానీ సిపిఐ టీడీపీతోనే కలిసింది. సో అందువల్ల డెఫినెట్గా కాంగ్రెస్ లెఫ్ట్ కలిస్తే ఎంతో కొంత ఓటింగ్ ఉంటుంది కనుక, ఆ ఓటింగ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓటే ఉంటుంది కనుక అది కొన్ని కాన్స్టిట్యున్సీలో డిసిసివ్ ప్రభావం చూపెట్టచ్చు. అది ఎక్కడ చూపెడుతుంది అనేది ఆయా కాన్స్టిట్యున్సీ బట్టి ఉంటుంది, కానీ దట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ టు బి వాచ్. అంతవరకైతే నిజం. రైట్. మొన్ననే ముగిసినటువంటి తెలంగాణ ఎన్నికలు మరి అందరూ చర్చించుకున్నారు. అక్కడ కోడి ఎవరి రిఫరెన్స్ తీసుకున్నా పక్కన ఉన్నటువంటి మనకు గనక తెలంగాణ ఎలక్షన్ అప్పుడు కనుక కర్ణాటకని ఎట్లయితే రిఫరెన్స్ తీసుకున్నామో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరి దగ్గర మార్చినా చూసిన కేసీఆర్ను ఓడగొట్టిరు, అక్కడ ప్రజలు వేవ్ వచ్చింది, లేకపోతే అర్బన్ ఓటు బ్యాంక్ ఇటు వచ్చింది అని ఇది రకమైనటువంటి రిఫరెన్స్ తీసుకుంటున్నారు. మరి ఆంధ్రాలో కూడా ఏ రకంగా ఉంటుంది తెలంగాణ ఎన్నికలు? అంటే మీరు అక్కడ తెలంగాణ కర్ణాటక కంపారిజన్ రావడానికి కారణం ఏంటంటే కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, తెలంగాణలో అధికారం కొరకు పోరాడింది కాంగ్రెస్. అందువల్ల కర్ణాటక ఎన్నికల వరకు కాంగ్రెస్కు క్షేత్రస్థాయిలో బలం ఉన్నా అది నివురు కప్పిన నిప్పులాగా ఉంది. అంటే నిప్పు పైన మీకు బూడిద పేరుకుంటే నిప్పు కనబడదు. కర్ణాటక ఎన్నికల గాలితో బూడిద కొట్టుకుపోయింది. కొట్టుకుపోయే వరకు నిప్పు వేడి కాక తగలడం మొదలుపెట్టింది. అంటే కాంగ్రెస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, కాంగ్రెస్ ఇర్రెలవెంట్ అయిపోయింది, బీజేపీ దూసుకొస్తోంది, బీజేపీ ఇన్విన్సిబుల్, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే ప్రచారాన్ని అప్పటిదాకా ప్రజలు చాలా నమ్మారు. కానీ ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించిందో, అది కూడా బీజేపీని మోడీని ఓడించి సాధించారో, కాంగ్రెస్కు ఉన్నటువంటి సహజ బలం కాస్త ముందుకొచ్చింది. ఇప్పుడు మీకు సంతోషం సగం బలం అంటారు. సో మీకు క్రికెట్ అభిమాని జ్వరం వచ్చి బెడ్ మీద పండుకున్నా ఒక్కసారి విరాట్ కోహ్లీలో రోహిత్ శర్మను సక్సెస్ కొడితే వాడు ఏ డోలో పారాసిటమాల్ కన్నా ఎక్కువ పని చేస్తుంది. లేదు కూర్చుంటాడు, ఒక్కసారి అమ్మో సిక్సరా లేదు కూర్చుంటాడు, అప్పటిదాకా పండుకున్నాడు కూడా. సో అంటే ఎందుకు అంటే అదే కదా దాని ఎలక్ట్రిఫైయింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అందువల్ల కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త ఊపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇర్రెలవెంట్ అయింది అన్న నరేటివ్ను పంక్చర్ చేసింది. అయితే కర్ణాటక ఎన్నికల్లో గెలవడం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందంటే ఐ డోంట్ థింక్ దట్ ఇస్ కరెక్ట్. తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటానికి తెలంగాణలో ఉన్న ఫ్యాక్టర్సే దోహదం చేశాయి. కానీ కర్ణాటక ఎన్నికలు ప్రచారాస్త్రంగా అయితే ప్రచారాస్త్రమే కాదు, ఇట్ మేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పర్సెప్షన్. ఆధునిక రాజకీయాల్లో ఏమవుతుందంటే
పర్సెప్షన్ బిల్డింగ్ కూడా కీలకమైంది. పర్సెప్షన్ బిల్డింగ్, నరేటివ్ బిల్డింగ్ ఎంత స్థాయికి వెళ్ళిందంటే బీఆర్ఎస్ కర్ణాటకలో ఆ పథకాలు అమలవట్లేదని పదే పేపర్ యాడ్ కూడా చెప్పాలి. అంటే మళ్ళీ ఆ కర్ణాటకలో పథకాలు అమలు కావడం లేదు అని చెప్పి కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన అంశాన్ని బీఆర్ఎస్ ప్రచారం చేసింది. ఎస్ అంటే ఎవడన్నా మర్చిపోయినా గుర్తించకపోయినా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది అని మళ్ళీ చెప్పింది బీఆర్ఎస్. సో అందువల్ల మీకు బండి సంజయ్ని మార్చడము, బీజేపీ ఫీల్డ్లోకి లేకపోవడము, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ కర్ణాటక వల్లనే కాంగ్రెస్ గెలవలేదు. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఆ డైమెన్షన్ లేదు కదా, అక్కడ కాంగ్రెస్ లేదు కదా. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రధానమైన పోటీదారు ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలవడం ప్రభావం తెలంగాణలో ఉంది. కానీ ఒక పర్సెప్షనే వాడాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వాళ్ళు. అక్కడ ప్రభుత్వాన్ని మార్చారు, ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని మార్చారు. ఆ రకమైన వాదన పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే అక్కడ మార్పుకు ఓటేశారు, ఇక్కడ కూడా మార్పుకు ఓటేస్తారు, కర్ణాటకలో మార్పుకు ఓటేశారు, తెలంగాణ మార్పుకు ఓటేశారని. సో కానీ అదే ఆల్వేస్ అంటే రాష్ట్రానికి మారుతుంది. ఇప్పుడు మీకు కేరళలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు, పక్కన తమిళనాడులో కమ్యూనిస్టులు ఉన్నారా? లేరు. మీకు పక్కన కర్ణాటకలో ఉన్నారా? లేరు కదా. బెంగాల్లో కమ్యూనిస్టులు 34 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, పక్కన ఒరిస్సాలో ఉన్నారా? బీహార్లో ఉన్నారా? ఒరిస్సా బీహార్లో ఒక్క సీటు కూడా సిపిఎం లేదు కదా అప్పుడు. సో అందువల్ల ఇప్పుడు కూడా రాజకీయాలు రాష్ట్రం మారిపోతాయి కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, అందువల్ల బీఆర్ఎస్ లేదు. అంటే తెలంగాణలో పోటీ పడ్డ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో లేవు. లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణ ప్రభావం ఏముంటుంది? రైట్. ఇంకొకటి ఇక్కడ మనం కనుక మాట్లాడినట్టయితే జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నామని ఇప్పటికే పొత్తులు ప్రకటించినాయి, సరే వాళ్ళు కలిసి వెళ్తున్నారు. కానీ బీజేపీ కూడా వాళ్ళతో కలుస్తుంది అనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. వాళ్ళ కోసమే పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు తను కూడా త్యాగం చేస్తున్నానని చెప్పారు. ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేనతో కలిస్తే లాభమా నష్టమా? అదనంగా లాభం ఏదైతే ఏమి లేదు. ఎందుకంటే బీజేపీకి ఏముంది, 1% ఓటింగ్ లేదు. మోడీ పట్ల అనుకూలత వ్యతిరేకత అనేది అసెంబ్లీ ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం చూపలేదు, లోక్సభ ఎన్నికలపై కూడా ప్రభావం చూపట్టలేదు. కానీ ఇక్కడ ముస్లిం ఓట్లు చాలా కీలకం. అంటే అందుకే అదనంగా కలిసి వచ్చే అంశం లేదు. ఇక ఏమైనా ఉంటే నష్టం. మీరు అన్నట్లు మైనారిటీ ఓటు ఇది ఆల్రెడీ వైసీపీకి అనుకూలంగా ఉంది మైనారిటీ ఓటు. కానీ పట్టణ ప్రాంతాల్లో కొంత ముస్లిం ఓట్లో టీడీపీకి కూడా కొన్ని చోట్ల ఓటింగ్ ఉంది. మీరు ఇప్పుడు కర్నూలు సీటు ఉంది ఉదాహరణకు. కర్నూలులో కనుక టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తే టీజీ భరత్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనుకోండి, అక్కడ ముస్లింలు ఓటేయచ్చు. కానీ బీజేపీ అభ్యర్థి ఆడ పోటీలో ఉన్నాడు అనుకోండి, ఆడ ముస్లింలు ఓటేస్తారా? సో ఎక్కడ బీజేపీ పోటీ చేసిన సీట్లలో వేయరు. బీజేపీ కలవడం వల్ల మైనారిటీ ఓటు కొంత టీడీపీ జనసేనకు దూరమై వైసీపీ వెనకాల ఫర్దర్ కన్సాలిడేషన్, ఆల్రెడీ వైసీపీ వెనకాల ఉన్నారు ఆ ఓటర్లు, ఫర్దర్ కన్సాలిడేషన్ ఉండటానికి అవకాశం చాలా ఉంది. దాంతోపాటు వాస్తవమైతే ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, విభజన హామీలు అమలు చేయనందుకు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించినందుకు బీజేపీ పైన ప్రజల్లో ఉండే కోపం టీడీపీ జనసేన దహించివేయాలి. కానీ ఆ డైమెన్షన్ను ఉపయోగించుకోవడానికి వైసీపీ సిద్ధంగా లేదు. బీజేపీని ఒక్క మాట అనడానికి జగన్ సిద్ధంగా లేడు, వైసీపీ సిద్ధంగా లేదు. అందువల్ల ఈ 5 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగా జగన్ ఉండడం వల్ల టీడీపీ బీజేపీల మధ్య పొత్తును ఎక్స్ప్లాయిట్ చేసుకునే పరిస్థితిలో వైసీపీ లేదు. దిస్ ఇస్ ఎ బిగ్ ట్రాజడీ ఫర్ ఆంధ్రప్రదేశ్. వైసీపీ కూడా ఒక మంచి అవకాశాన్ని కోల్పోతున్నారు. ఆ సెంటిమెంట్ ఉపయోగించుకునే పరిస్థితిలో వైసీపీ లేదు. తర్వాత మీకు కమ్యూనల్ పోలరైజేషన్ భారీగా ఉన్న అనుభవం కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే ముస్లింలు ఉన్నప్పటికీ కూడా ఆడ రిలీజియస్ ఐడెంటిటీ కన్నా లింగ్విస్టిక్ ఐడెంటిటీ బలం. అందువల్ల మీకు హైదరాబాద్లోనూ తెలంగాణలో ఉన్నంత పోలరైజేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉండదు. తర్వాత క్రిస్టియన్స్లో కూడా 2 రకాల క్రిస్టియన్స్, ఒరిజినల్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఒరిజినల్ క్రిస్టియన్స్లో మణిపూర్ ప్రభావము ఇంకేదైనా ఉంటుందా? యాంటీ బీజేపీ అవును, బీజేపీయే క్రిస్టియన్ల మెజార్టీలో గోవాలో గెలుస్తుంది, నార్త్ ఈస్ట్లో గెలుస్తుంది. అందువల్ల క్రిస్టియన్ ఓటర్లు బీజేపీతో కలిసినందుకు అంత వ్యతిరేకంగా ఉంటారా? ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. అందువల్ల బీజేపీ వల్ల అదనంగా కలిగే లాభం అయితే లేదు. ఏమైనా నష్టం ఉంటే ఈ ఫ్యాక్టర్స్ వల్ల నష్టం ఉండటానికే స్కోప్ ఉంది. కానీ ఆ నష్టం ఎంత ఉంటుంది అనేది క్వశ్చనబుల్. రైట్. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రచారం అయితే ప్రారంభమైంది. అటు వైసీపీ ఇటు టీడీపీ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు పెడుతున్నారు. కొన్ని స్లోగన్స్ కూడా చాలా తీస్తున్నారు. నేను సిద్ధమా అని అంటాం, మీరు అందరూ సిద్ధమని. మనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోస్టర్లు చూసినా 5 లక్షల చదరపు అడుగుల
ఫ్లెక్సీలు ఆర్డర్ ఇచ్చారంట వైసీపీ వాళ్ళు. ఎక్కడ చూసినా సిద్ధమా అని అడ్వాన్సులు మరీ ఇచ్చి హోర్డింగ్లకి చేస్తున్నారు. అటు తెలుగుదేశం కూడా యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ పొలిటికల్ స్లోగన్స్ ఎలా ఇంపాక్ట్ పడుతుంటాయి? అంటే డెఫినెట్గా ఆధునిక పొలిటికల్ కమ్యూనికేషన్లో, పొలిటికల్ ప్రాపగండలో నినాదం అనేది చాలా కీలకం. అయితే ఆ నినాదము ప్రజల పొలిటికల్ ఒపీనియన్ రిఫ్లెక్ట్ చేస్తే ప్రభావం ఉంటుంది. ఆ రిఫ్లెక్ట్ చేయనప్పుడు ఆ ప్రభావం ఉండదు. మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మీరు గమనించండి, మార్పు కావాలి అనేటువంటి నినాదము కాంగ్రెస్ ఇవ్వడము, ప్రజల్లో కూడా ఆ భావన ఉండడంతో అది సిక్ అయింది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ వారు ఆ నినాదం ఇవ్వకముందు వీడియో పెట్టాను, ఈ ఒక్క నినాదము చాలు కాంగ్రెస్ని గెలిపించడానికి అని. మార్పు కావాలి అన్న ఒక్క నినాదంతో వెళ్తే కాంగ్రెస్ ఇంకా బెనిఫిట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అని ఒక వీడియో పెట్టాను నేను. ఆ తర్వాత మీకు ఈ సునీల్ కనుగోలు టీం మార్పు కావాలి అన్న స్లోగన్ ఖాయం చేసి జనాలకు తీసుకెళ్ళాను. అంటే నేను ఎలా చెప్పగలిగానంటే జనంలో ఆ భావన ఉండే, అంటే జనంలో ఉన్న భావనను రిఫ్లెక్ట్ చేస్తే స్లోగను అది పొలిటికల్గా అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే 2018లో రావాలి జగన్ కావాలి జగన్ చాలా ఇంపాక్ట్ పడింది. స్లోగన్ ఎఫెక్ట్ ఇచ్చింది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనేది కూడా ఎఫెక్ట్ ఇచ్చింది. అందువల్ల మీకు ఈవెన్ చూడండి, కేసీఆర్ పర్ఫార్మెన్స్ పైన కన్నా కేసీఆర్ పర్సీవ్డ్ యాటిట్యూడ్, అంటే కేసీఆర్ వ్యవహార సరళి ఇలా ఉంటుంది, ఆయన ఎవరికి దొరకడు అన్న ఆ అంశము ఎక్కువ ప్రభావం చూపింది మీకు పర్ఫార్మెన్స్ కన్నా. అందుకే అక్కడ కాంగ్రెస్ నినాదం 10 ఏళ్ల అహంకారం అన్న నినాదం ఇచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిన మార్పు కావాలి నినాదం కానీ, 10 ఏళ్ల అహంకారం కానీ ప్రజల పర్సెప్షన్ను కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేశాయి. అదే ఇక్కడ ఈ పొలిటికల్ కన్సల్టెంట్ల రోల్. అంటే ప్రజలలో ఉండే అభిప్రాయాన్ని, పర్సెప్షన్ను క్యాప్చర్ చేసి ఆ పర్సెప్షన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తూ క్రియేటివ్గా స్లోగన్ ఇవ్వడం. ఎందుకంటే బాబు రావాలి జాబు రావాలి అనేది కూడా బాబు 2014 వాస్తవం. అది ఆ రకంగా ఇవ్వడం. ఇప్పుడు మోడీ కూడా రాఫెల్ పైన చౌకీదార్ తిన్నాడు అని చెప్పి మీకు పెద్ద ఎత్తున చౌకీదార్ చోర్ హై అని రాహుల్ పిలిపించాడు. అది ప్రభావం చూపలే, ఎందుకంటే రాఫెల్ కుంభకోణం ప్రజల నిత్య జీవితంతో సంబంధం ఉన్నది కాదు. ఎందుకంటే వాజ్పేయి టైం తర్వాత కూడా ఇండియా షైనింగ్ ఇంపాక్ట్ చూపెట్టకపోవడం కాదు. ప్రమోద్ మహాజన్ బీజేపీ నాయకుడు, లేట్ లీడర్, ఆయన ఒక ఆసక్తికరమైన అన్నాడు, మేము ఇండియా షైనింగ్ క్యాంపెయిన్తో వెళితే ఇండియా షైన్ అయిన ప్లేస్లో మేము ఓడిపోయాం, ఇండియా షైన్ కాని కోరాపూట్ కలహండి జిల్లాలో గెలిచాము అన్నాడు. అందువల్ల ప్రజల అభిప్రాయాన్ని అది కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేయగలగాలి. రిఫ్లెక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా అది ప్రభావం ఉంటుంది. రిఫ్లెక్ట్ చేయనప్పుడు, ఇప్పుడు మీకు 2014లో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ఓటేయాలని కాంగ్రెస్ చెప్పింది, తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు ఓటేయాలని బీఆర్ఎస్ చెప్పింది. అంటే మేము గుంజుకున్నాం, ఇవ్వలేదు అనే డైమెన్షన్ టీఆర్ఎస్ బాగా జనంలోకి పట్టుకెళ్తే జనం అనుకూలంగా రియాక్ట్ అయ్యారు. అందువల్ల ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్లు చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ చెప్తే జనానికి సింక్ కాలే, మైహూ చౌకీదార్ అని దాని కౌంటర్ క్యాంపెయిన్ మోడీ చెప్పాడు. సో అందువల్ల ఒక పొలిటికల్ స్లోగను ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేయాలి, దాన్ని క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, సరైన నినాదము జనానికి ఎక్కించగలగాలి, దాన్ని జనంలోకి తీసుకెళ్ళగలగాలి. ఎందుకంటే 2014లో తెలంగాణ ఇచ్చిందన్న, 2018లో తెలంగాణ ఇచ్చిందని, కానీ 2018 ఈ మొన్న 2023 ఎలక్షన్స్లో మాత్రం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు రుణం తీర్చుకుందామని ఆ స్లోగన్ మళ్ళీ కొంచెం ఆ స్లోగన్ తెలంగాణ వాదము కాంగ్రెస్ దెబ్బతీయకుండా ఉపయోగపడింది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఇచ్చినందుకు రుణం తీర్చుకోవడానికి తెలంగాణ ప్రజలు ఓటేలే, తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఓడి తెలుసుకొని కాంగ్రెస్ ఓటేశారు. కానీ ఆ ఓటు వేసే క్రమంలో తెలంగాణ వాదము కాంగ్రెస్ కు ప్రతిబంధకం కాకుండా ఉపయోగపడ్డది. ఆ నినాదం డెఫినెట్గా ఇండైరెక్ట్ గా పాజిటివ్ ఉపయోగపడ్డది. అంటే నెగటివ్ కాకుండా, అంటే తెలంగాణ అణిచివేశారు, తెలంగాణ ప్రజల్ని కాంగ్రెసే కదా హింసించింది, తెలంగాణ అమరవీరులుగా అని బీఆర్ చెప్పిన దానికి కౌంటర్గా ఉపయోగపడ్డది. రైట్. చివరిగా ఒకటి వచ్చిన అందరూ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ నాయకులు చాలా ఆసక్తిగా అందరూ అంటున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా చర్చ జరుగుతుంది. కేవలం 24 సీట్లు తీసుకోవడం జనసేన అనేది చాలా తక్కువ సీట్లు తీసుకుంది అనేది ఒక ప్రభావం ఒక నడుస్తుంది. ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది? అంటే సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేస్తున్నది ఎవరు? ఈ ప్రచారం చేస్తున్నది వైసీపీ వాళ్ళు.
ఈ ప్రచారం చేస్తున్నది వైసీపీకి ఉపయోగపడాలని చేసే కొంతమంది. ఎస్, నిజంగా జనసేన కార్యకర్తల్లో అది ఉందా అంటే 24 మంది బలమైన జనసేన నేతల పేర్లు చెప్పండి నాకు. ఎస్, ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుగుదేశం నుంచి 50 మంది పేర్లు మనం చెప్పగలం. ఎస్, 24 మంది జనసేన నేతల పేర్లు ఇంతకాలం జర్నలిజంలో ఉన్న నాగేశ్వర్ గోపరాజులే చెప్పలేరు. ఎస్, అవునా కాదా? ఎస్. అంటే నేను అనేది మనకు చెప్పొచ్చు కాన్షియస్ లెవెల్ లీడర్స్, నేను అనేది స్టేట్ బలమైనటువంటి రాష్ట్రమంతా గుర్తించగలిగిన బలమైన నాయకుల పేర్లు చెప్పబడి చెప్పలేము. ఆర్థికంగా బలమైన అంటే జనసేన పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ లో ఉన్న పెద్ద లూప్ హోల్ ఏంటంటే పార్టీగా పవన్ కళ్యాణ్ జనసేన నిర్మించింది లేదు. ఆయన పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న అభిమానము అనే అంశం చుట్టూ నిర్మించాడు. విచిత్రం ఏంటంటే ఇన్నేళ్ల తర్వాత కూడా పార్టీ పెట్టి 15 ఏళ్ల తర్వాత కూడా అటెంప్ట్ కూడా లేదు. ఇప్పుడు కేసీఆర్ కూడా 2014లో తెలంగాణ సెంటిమెంటు చుట్టే పార్టీ నడిచింది. నిజంగా చాలా చోట్ల పార్టీ లేదు, కానీ 2014 తర్వాత ఆ గ్యాప్ ఫిలప్ చేసుకున్నారు. అందువల్ల 2019లో 63 నుంచి 88 పెరిగింది. అందువల్ల ఆ గ్యాప్ ఫిలప్ చేసుకున్నాడు చాలా జాగ్రత్తగా, ఇతర పార్టీల నుంచి నాయకులు తీసుకుని. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు అసెంబ్లీలో అడుగు పెట్టని. అదే అందుకే పవన్ కళ్యాణ్ కు ఆ డ్రాబ్యాక్ అర్థమైంది. లిమిటేషన్ ఏంటంటే ఇప్పుడు నాకు పార్టీ నిర్మాణం లేదు. మన పవన్ కళ్యాణ్ నేనడు కాదు, మన బూత్ లెవెల్ నాయకులు ఉన్నారా అన్నాడు. అందువల్ల మీకు క్షేత్రస్థాయిలో పార్టీకి కనెక్ట్ లేదు. లేనప్పుడు నువ్వు ఇప్పుడు 24-40 తీసుకుంటే ఏం జరుగుతుంది? టీడీపీ జనసేన కూటమి ఓటమికి కారణమవుతుంది. బీహార్లో జరిగింది అదే. ఆర్జేడీ కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇస్తే కాంగ్రెస్ మునిగింది, కూటమి మునిగింది, మహాగఠబంధన్. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నీకు ఎక్కువ సీట్లు ఇస్తే మీకు 2009లో అదే జరిగింది. టీఆర్ఎస్తో తెలంగాణ వాదానికి స్పందించి చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్కు భారీగా సీట్లు ఇచ్చాడు. ఏం జరిగింది? టీఆర్ఎస్ పోటీ చేసిన కుగర్బెల్ల జయప్రకాష్ నారాయణ గెలిచాడు, మీరు గమనిస్తే. సో అందువల్ల టీఆర్ఎస్ ఇచ్చిన చాలా సీట్లలో టీడీపీ రిబల్స్ కూడా పోటీ చేశారు. అందువల్ల అల్టిమేట్గా బలం అనేది కీలకం. జనసేనకున్న బలం 6-7%. జనసేనకున్న ఆ నిర్మాణం లేదు అంటే బలం ఉండడమే సరిపోదు, పవన్ కళ్యాణ్ అభిమానం ఉండడమే సరిపోదు కదా. అందువల్ల ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కనుక 24 సీట్లు ఎక్కువ తక్కువ అనేది ఏ ప్రాతిపదిక మీద ఆలోచించాలి. అయితే జనసేనకు తక్కువ ఇచ్చారనే నరేటివ్ని బిల్లు చేసి జనసేన ఓటు టీడీపీకి బదిలీ కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో చంద్రబాబు నాయుడు పట్ల కోపం తెప్పించడానికి ప్రత్యర్థులు చేస్తున్న ఎత్తుగడది. దాన్ని పవన్ కళ్యాణ్ అడుగడుగున అడ్డుకుంటున్నాడు. రైట్, ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.